వెల్కమ్ టు బీట్ ద న్యూస్ టీవీ యువత గుండె చప్పుడు. మన పరిచయ కార్యక్రమానికి ఈరోజు వనపర్తి డిస్ట్రిక్ట్ డిఆర్డిఓ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గణేష్ గారు వచ్చారు. తన యొక్క బాల్యం నుండి ఈనాటి వరకు తన యొక్క ఎదుగుదల క్రమంలో తను ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు కష్ట సుఖాలని మన ముందు పంచుకోవడానికి ఈ మన పరిచయ కార్యక్రమం ద్వారా తను మన ముందుకు రావడం జరిగింది. తన యొక్క ఎదుగుదలలో స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, ఈరోజు ఒక జిల్లా అధికారి స్థాయికి ఎదగడం అనేది ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాన్ని ఈరోజు మనతో పంచుకోవడం కోసం గణేష్ గారు ఈ మన పరిచయ కార్యక్రమానికి రావడం జరిగింది. వెల్కమ్ టు థ్యాంక్ యూ హరి గారు. మీ యొక్క అంటే మీరు ఈరోజు డిఆర్డిఓ స్థాయిలో ఉండేటువంటి పరిణామాలు అనేవి ఎవరు ఊహించినటువంటి పరిణామాలు. ఎందుకంటే మనం అతి చిన్న వయసులో ఈ స్థాయికి ఎదగడం అనేది ఇట్ విల్ టేక్ మన టాలెంట్ పైన డిపెండ్ అయింది. సో మీ యొక్క ఎదుగుదల ఎప్పటి నుంచి అంటే గత బాల్యం నుంచి ఈనాటి వరకు ఏ విధంగా కొనసాగుతూ వస్తుంది అనేటువంటి విషయంపై. థ్యాంక్ యూ హరి గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయడం. ఓకే, ఇంకా కొంత ఎనర్జీ కంగారు గాను ఆనందం గాను రెండు ఉన్నాయి. చైల్డ్హుడ్ వెన్ ఐ వాస్ 2.5 years మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. ఓ షిట్, ఇట్స్ వెరీ బ్యాడ్. చిన్నప్పుడే ఫాదర్ చనిపోతుంది. మా అమ్మకి ఇంకా నేను బాగా సతాయించాను అనమాట. అంటే నా బాధ భరించలేకనే అంటే బాగా అల్లరి ఎక్కువ ఉండేది. మా మామూలు జాబ్ వచ్చింది అప్పుడు మా చిన్న మామయ్యకి. అక్కడ చదువు పంపించేశారు. జాతరలో అని టౌన్ అన్నమాట, చిన్న ఊరు పల్లెటూరు. మా మామయ్యకి సేల్స్ మెన్ ఉద్యోగం ఉంది జీసీసీలో. జీసీలో సేల్స్ మెన్ ఉద్యోగం ఉంది. సేల్స్ మెన్ ఉద్యోగం ఉంది. అప్పుడు నా స్టార్ట్ అయింది ఉద్యోగం, నా కెరియర్ అవి నేర్చుకున్నాను అనమాట. ఒక స్కూల్ కమ్ హాస్టల్ అనమాట. జాతరలో గవర్నమెంట్ ఆశ్రమ పాఠశాల ఉండింది. ఓకే, అక్కడ చదువు స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ మండలం ఎక్కడ అండి? అది బజారాత్మ మండలాన్ని ఆదిలాబాద్ ఉంది. ఆదిలాబాద్. ఓకే, బజారాత్మ మండలం ఒక గ్రామ పంచాయతీలో అక్కడ జాబ్ ఉండడం వల్ల ఉద్యోగరీత్యా మా అక్కడ పోయినప్పుడు అక్కడ స్టార్ట్ అయింది మన చదువు మామయ్య గారితో. అక్కడ ఒక 3-4 years చదివిన తర్వాత మళ్ళీ జడ్పీ స్కూల్ అన్నమాట. జడ్పీ స్కూల్లో అంటే చిన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే ఒక్కొక్కరు జాలీగా చూడటము, ఒకరేమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, తర్వాత టైంకి ఏం సరిగా ఉండేది కాదు. చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎట్లా అంటే ఏ టైంకి పెన్ కొనాలని డబ్బులు ఉండేది కాదు, పుస్తకం తీసుకోవాలని డబ్బులు ఉండేది కాదు. ఏదైనా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది, గవర్నమెంట్ చేసిన ఫెసిలిటీ అనేది చదువుకునేవాళ్ళు అంతే. అడిషనల్గా ఏం చేయాలని ఏమి ఉండేది కాదు. ఇవేనా ఇంటికి వెళ్ళాలన్నా కానీ ఇంకా మా మామ వాళ్ళ మీద డిపెండ్ అయ్యాల్సి ఉంటుంది. సపోర్ట్ అయితే మీద మార్నింగ్ అయితే అంటే చిన్నప్పుడు అయితే వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. మా పెద్ద మామయ్య మా మదర్ 2 years ఉన్నారనమాట. మా ఫాదర్ చనిపోయినప్పుడు అంటే మా మదర్ ఒంటరిగా ఉండలేకపోతుంది కాబట్టి మా మామయ్య వచ్చి 2 years అక్కడే ఉన్నారు. అక్కడే ఊర్లో వ్యవసాయం చేస్తున్నాం అనమాట. మేమేమో చదువు బయటికి వెళ్ళిపోయాం. అలా చేయడం వల్ల అప్పుడు స్టార్ట్ అయింది కెరియర్. అప్పటి నుంచి ఇంకా ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ లోనూ నేను ఐ బిలాంగ్ ట్రైబల్ ఫ్యామిలీ. ట్రైబల్ కి బాగా ప్రోత్సాహకాలు ఉండేవి మనం చదవడానికి. అంటే ఆ ప్రోత్సాహాలు ఉండటం వల్లనే నేను చదువుకోగలిగాను. అంతేగాని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చదువు అనేది లేదు. అంటే టోటల్ టూ పూర్ బ్యాక్గ్రౌండ్, ఊహించని పరిణామాల నుంచి కష్ట నష్టాలు అంటే అసలు ఊహించినటువంటి స్థితిగతుల నుంచి బయటపడాలంటే కారణం గవర్నమెంట్ స్కీమ్స్. చిన్నవి పెద్దవి కానీ గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, గవర్నమెంట్ హాస్టల్ కానివ్వండి. తర్వాత 3rd 4th తర్వాత కొంత నాకు తెలిసి రావడం వల్ల హాస్టల్లో పెట్టారు మా వాళ్ళు. హాస్టల్లో చదువు స్టార్ట్ అయింది. హాస్టల్లో ఎస్టీ హాస్టల్లో నేను ఇచ్చోడ మండలం లోపల. మా ఆయన ట్రాన్స్ఫర్ అయింది అక్కడ నుంచి. మేము వచ్చేసాను, ఇచ్చోడకి వచ్చాము. ఇచ్చోడ మండలం మా సొంత మండలం అనమాట. అక్కడ ఎస్టీ హాస్టల్లో 4th class లో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి 10th వరకు అక్కడ చదువుకున్నాను. ఇక అక్కడే ఇంకా ఇంటి దగ్గరే కాబట్టి హాస్టల్లో ఉంటామే మేమేనా అన్నమాట. ఇంకా హాస్టల్ ఉంటుంది. 10th class అయిపోయింది అక్కడ. 10th class అయిన తర్వాత తెలుగు మీడియం
డిప్లొమా జాయిన్ చేశాను మా అన్నయ్య. ఓకే. అంటే అప్పుడు నేను బాగా ఇంటెలిజెంట్ అప్ టు 10th అని మా అన్నయ్య ఎవరికి. ఓకే ఓకే. బయట ప్రపంచాలు కాదు, యావరేజ్ స్టూడెంట్. ఓకే. అంటే మా ఎవరు చదువు రాదు పెద్దగా. ఆ టైంలోనే నేను కొంచెం బాగా చదివాను. ఓకే ఓకే ఓకే. మా క్లాస్ లో కూడా నేను కొంచెం ఏదో యాక్టివ్ లాగా ఉండేది, చిన్నగా ఉండేది. బాగా యాక్టివ్ అని మా అన్నయ్య చేశాను, డిప్లొమాలో వేసాడు పాలిటెక్నిక్ సివిల్. అక్కడ లైఫ్ టర్న్ అయిపోయింది. అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఏమొచ్చేది కాదు, అంత కొత్తదనం. ఏ బుక్ చూసినా ఇంగ్లీష్ వెరీ పూర్. మ్యాథ్స్ ఎంత చేసుకుంటా కానీ అసలే రాదు. అసలు ఫస్ట్ తెలుగు వచ్చేది కాదు, బేసికల్లీ మా అల్లమాడి కదా. తెలుగు నాకు వచ్చేది. తెలుగు నాకు 10th క్లాస్ అర్థమైంది. సందులు సమాసాలు అక్కడ అప్పుడు అర్థం అవడం వల్ల ఏదో కొంత గెట్ అయినాయి అనమాట. ఆ తర్వాత ఏమీ అర్థమయ్యేది కాదు. చదువు అంటే ఇంకా ఎలాగోలా ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి. ఫైనల్ ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి. ఒకటే వెళ్ళింది, అది డ్రాయింగ్ వెళ్ళింది, ఇంజనీరింగ్ డ్రాయింగ్. సివిల్ ఇంజనీరింగ్ కదా అప్పుడు. సివిల్ డిప్లొమా సివిల్ జాయిన్ చేశారు. ఒకటే వెళ్ళింది, సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ వెళ్ళింది ఫస్ట్ ఇయర్ లో. మిగతా 5 ఫెయిల్ వెళ్ళిపోయినాను, అన్ని ఫెయిల్. ఇక ఇంటికి వచ్చేసాను నేను. చదవాలి ఫెయిల్యూర్. ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వడం లైఫ్. అన్ని పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాస్ అన్ని పాస్ అయ్యారు. ఇక అప్పుడు మా ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చి అబద్ధం చెప్పా, నా 3 పోయినాయి, నేను 4 అన్నా. యాక్చువల్లీ 5 పోయినాయి. పర్లేదు మా నేను అంటే సరే 3 కదా పోయినాయి, 3 కదా, 3 పాస్ అయినావు కదా, 3 సబ్జెక్ట్ పాస్ అయితే పోవన్నా. నేను పోనని చెప్పిన. మా అన్నయ్య తెలియకుండా నేను ఐటీఐ అప్లై చేసిన. మళ్ళీ ఐటీఐకి అది మళ్ళీ ఇంటికి కదా లెటర్ రావాల్సి వచ్చింది. మా అన్నయ్య నాదిలే లెటర్ కాలేజ్ చిక్కు పడేసింది, నాదే లేకుండా. చదువు డిప్లొమా చదువు, నీకు ఎవరే ఉండట్లేదు. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మా అన్నయ్య నాకు లైఫ్ లో టర్న్ అయిన పాయింట్ అది. ఓకే ఓకే. నేను అప్పుడు ఐటీఐకి వెళ్ళి ఉంటే నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉండేవాడిని. అంటే నువ్వు చదువు అదే నీకెవరు అన్నా, నిజానికి ఎవరు అనలేదు, ఫెయిల్ అయినా ఎవరు అనలేదు నన్ను. ఇంగ్లీష్ మీడియం వెళ్ళలేవు కదరా, పర్లేదు చదువు ఏముంది అర్థమవుతుంది. ఇవాళ నెక్స్ట్ 3 years 4 years చదువు అన్నారు. 4 years చదువున్నారు నన్ను. ఒక 1 month ఏమనలేదు. ఇంటికాడ సేనికి పోవడం, పని చేయడం. అక్కడ అది వర్షాకాలం కదా, మా దగ్గర చిన్న స్ట్రీమ్ ఉంది, రివర్ ఉంది, రివర్ ఉంది. దానిలో చేపలు పట్టడం, సాయంత్రం తింటాము, పడుకోవడం. ఆ పని స్టార్ట్ చేసిన అనమాట. అలా నెల అయినా కాలేటర్ ఏమో రావట్లేదు, అయితే వస్తుంది అనుకున్నాను అనమాట. నాకు 426 మార్క్స్ అనమాట అప్పుడు. 72% మార్క్స్ వచ్చింది. వస్తుందిలే కాలేటర్, ఇవాళ అసలు రావట్లేదు. మా నేను నీకు రాదు అది కూడా మా అన్నయ్య తెలుసు అది. నువ్వు చదువు ఇదే చదువు, ఐటీఐ బాగోదు అన్నాడు. నాకు ఇది రాదు కదా అన్న. రాకుండా చదువు, నీకు ఎవరు తింత రాకుంటున్నారు అన్న. 4 years తర్వాత అప్పుడు రాదు చూద్దాం అన్నారు. మా అన్నయ్య బలంతం మీద ఇంక ఎవరేమనట్లేదు కదా. పని మాత్రం బాగా చేపిస్తున్నాడు ఇంట్లో సేన్లో. ప్రతిరోజు పని చేయాలా, పని చేసి కూడా అలసిపోయినా. ఆయన ఏంటంటే పని చేసిన సిరాకు పట్టిపోతాడేమని ఉద్దేశం అనమాట. ఇంకా ఆ టైంలో అలా పని చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చదివాను, బాగా చదివాను. ఇంకా ఫ్రీగా చదివాను అనమాట. ఎవరు అనేవాళ్ళు ఎవరు లేరు కదా, ఫెసిలిటీ ఎవరు లేరు అనమాట. బాగా ఫ్రీగా చదివాను. ముందు అసలు ఇంగ్లీష్ అర్థం చేసుకున్నాను. డిటైన్ సిస్టమ్ ఉంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ ఇయర్ 3 కంపల్సరీ క్లియర్ చేయాలి. నాది ఒకటే వెళ్ళింది, ఇంకా 2 చేయాలి. అప్పుడు ఏం చేయాలి, 4 సబ్జెక్టులు బాగా గట్టిగా చదువుకున్నా. 4 సప్లీ కోసం అంటే 3 చేయాలి క్లియర్. 4 కదా 2 వెళ్తే సెకండ్ ఇయర్ రాసి. అప్పుడు 4లో 3 వెళ్ళినాయి. కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది, నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు అనుకున్నా. అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత అలాగే సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాశాను. సెకండ్ ఇయర్ లో మాత్రం ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఒకటే ఆగింది, ఫస్ట్ ఇయర్ ఒకటి ఆగింది, 2 ఆగినాయి అనమాట. థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఇంకొంచెం స్టాండర్డ్ పెరిగింది. కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది, మనకు కూడా వచ్చి రావే అనుకున్నాం. ఎందుకు ఈ కాన్ఫిడెన్స్ రావడం అంటే ఇంట్లో వాళ్ళు ఎటువంటి ప్రెషర్ పెట్టకపోవడం వల్ల. అంటే ఫ్రీ వదిలేసారు నన్ను. నువ్వు చదివితే చదువు, నువ్వు చదవగలవు అన్న నమ్మకం నాకంటే మానేకి ఎక్కువ. చదవగలవు అన్న నమ్మకం మానేకి ఎక్కువ నాకంటే. బాగా నిజంగా బాగా సిన్సియర్. చిన్నప్పుడు కూడా ఏది తప్పైనా తప్పు ఒప్పుతే ఏదైనా చెప్పేసేవాడు అన్నమాట. మొత్తం దాచేవాడిని కాదు. అది మానే, అరే నువ్వు సిన్సియర్, నువ్వు చదువుతావు, నీకు ఏదైతే చేయగలవు అని చెప్పేసి మానే నా మీద బాగా నమ్మకం. ఇంకా అది అట్లా అక్కడ స్టార్ట్ అయింది కెరీర్. ఫైనల్ వచ్చేసరికి అందరు షాక్ అయ్యారు. ఎట్ టైం క్లియర్ అయిపోయాయి, 2 years అయిపోయింది. ఐ మైసెల్ఫ్ షాక్ అనమాట. అవునా నేను పాస్ అయ్యారా, నా రిజల్ట్ 3 సార్లు చూసుకున్నా అక్కడ. అది నా
నా డిప్లొమా కెరీర్ అండి. నా లైఫ్ ని నన్ను టర్న్ చేసిన కెరీర్ అది. ఓకే ఓకే. అంటే ఈ టర్నింగ్ పాయింట్ కి అత్యంత మూలకారకుడు మా అన్నయ్య. మీ అన్నయ్య గారు. మా అన్నయ్య ఇంకా అంటే కొంత చదువుకున్నాడు మా అన్నయ్య. యూఆర్ ఆల్వేస్ ఏమంటారు అతనికి మై గైడ్, మై ఫాదర్, మై ఫ్రెండ్. ఓకే. నా శత్రువు, నా మిత్రుడు అన్ని ఆయనే. ఓకే. కాబట్టి జీవితాంతం అతనికి మీరు రుణపడి ఉన్నారు. మా మదర్ చిన్నప్పటి నుంచి ఏం తెలియకున్నా కానీ చదివించాలనే ఉద్దేశంతో బాగా గట్టిగానే పనిచేసేవారు. అంటే ఏం చేసినా కానీ మా మదర్ సపోర్ట్ ఇప్పటికి సపోర్ట్ ఇప్పుడు కూడా అతను మా మదర్ సపోర్ట్. ఇప్పటికీ ఏమైనా ప్రాబ్లం అంటే మదర్ నుంచి వచ్చే సపోర్టివ్ అది ఐ కెనాట్ మెజర్ ఇన్ ద వర్డ్స్. అంటే దేర్ ఇస్ నో అంటే హద్దు అనేది ఉండదు. ఎప్పుడైనా నేను ప్రెషర్ ఆఫీస్ నుంచి వెళ్ళానంటే సి డైవర్ట్స్ మీ ముందు. ఓకే. ఆమెకి అర్థమైపోతుంది ఏం చేస్తాను అనేది. అంటే తను ఏ స్థితిలో వచ్చాడంటే చిన్నప్పటి నుంచి పెంచినటువంటి ఆ మమకారం అనేది ఎట్టి పరిస్థితుల్లో అది ఓకే అది సి డైవర్ట్స్ మీన్స్ సమ్ అదర్ వే అన్నమాట. ఇంటి సమస్య చెప్పడం ఏదో చెప్పడం కొంచెం ముందు కూల్ చేస్తుంది. ఓకే. అది మెజర్ చేయలేము కదా. ఓకే. డిఫరెన్స్ అది. ఆ తర్వాత బీటెక్ జాయిన్ అయింది. ఈసీఈ ఎగ్జామ్ రాసిన తర్వాత బీటెక్ బాపట్లలో నార్మల్ అయిపోయింది. నో బ్యాక్లాగ్స్. ఓకే. బ్యాక్లాగ్ అప్పుడు రాలేదు. బ్యాక్లాగ్ అనేది అవకాశం లేదు ఇక్కడ అయిన తర్వాత. అక్కడ బ్యాక్లాగ్ అనేది లేదు ఇంకా. నో బ్యాక్లాగ్. బీటెక్ అయిపోయింది. ఇమీడియట్లీ ఎంటెక్ జాయిన్ అయ్యాను. అప్పటికి గ్యాప్ ఎక్కడ లేదు. ఓకే. అలసిపోయిన ఎగ్జామ్ రాసి ఏం ఎగ్జామ్లు బీటెక్ లో ఎగ్జామ్ బాగుంటాయి. వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి బీటెక్ లో కూడా. యూనిట్స్ ఉంటాయి, ప్రీ ఫైనల్స్ ఉంటాయి. బీటెక్ ఎక్కడ చేస్తారు? బాపట్ల మంచి కాలేజ్. అది కూడా ఎప్పుడు అంటే మా గురుగారు అక్కడ శ్రీనివాస్ అని చెప్పారు అనమాట. ఆయన ముందు ఉస్మానియా రాకపోతే జేఎన్టీ రాకపోతే బాపట్లకి వెళ్ళని బాగుంటున్నారు ఆయన. నాకు ఉస్మానియా రాలేదు, జేఎన్టీ రాలేదు, బాపట్ల చేసి బాపట్ల వచ్చేసి. ఏ ఇయర్ లో జరిగింది ఇది? 2000 లో. 97 2000 డిప్లొమా అయిపోయింది. 2000 లో ఇంకా డైరెక్ట్ వెళ్ళి డిప్లొమా అయిపోయాను. ఇంకా అక్కడ అంతకుముందు ఒక 10 years బ్యాక్ బిఫోర్ మా ఊరు నుంచి ఒకరు గుంటూరుకి వెళ్ళి డిప్లొమా చదవకుండా ఎన్నికి వచ్చేసాడు. అందరు భయపెట్టారు నన్ను, నువ్వు కూడా చేయలేవు, ఆ భాష నీకు రాదు. ఆంధ్ర భాష కదా, ఆ భాష నీకు రాదు. భాష పెద్ద మా అఖిల్ మా అప్పుడు నాకు అర్థమైంది ఆయన ఎందుకు వచ్చేసాడంటే ఆయన కూడా ఇంగ్లీష్ దాకా వచ్చేసాడు. ఆయన కూడా మా ఊళ్ళో అనమాట పెద్ద మనిషి. ఆయన అప్పుడు డిప్లొమా మెకానికల్ జాయిన్ అయ్యాడు ఇక్కడ గూడూరులో. ఆయన ఇంగ్లీష్ దాకా వచ్చేసాడు అంతే, భాష రాక కాదు. అంటే నన్ను కూడా అదే భయపెట్టారు అందరూ, నువ్వు అక్కడ ఉండలేవు, నువ్వు కూడా ఆయనలాగా వచ్చేస్తావు అన్నారు. నేను పట్టుబట్టి అసలు రాకూడదు అని నిశ్చయం వెళ్ళిపోయాను అనమాట. ఛాలెంజింగ్ వెళ్ళాను. ఇంకా ఏమన్నా కానీ రాకూడదు, నేను చచ్చిపోయినా పర్లేదు రాకూడదు అనుకున్నా. అలా అని ఫస్ట్ ఇయర్ 6 months ఊర్లోకి పోలేదు. 6 months మా వాళ్ళంతా రారా, నేను రానన్నా. అందరు నన్ను ఆట పట్టిస్తున్నారు, చేయలేని చెప్పి నేను చేసి చూపిస్తాను చెప్పేసి 6 months నా అటెండెన్స్ 100%. ఒక 1 hour కూడా ఫస్ట్ ఇయర్ లో 6 months నాకు 100% అనమాట. 1 period కూడా అర్థం కాలేదు. అలా ఫస్ట్ ఇయర్ అటెండెన్స్ నాది 100% జనరల్గా సాధ్యం కాదు, ఎవరో ఒక పీరియడ్ కొడతారు ఖచ్చితంగా. అలాంటి 6 months ఫస్ట్ ఇయర్ అటెండెన్స్ 100%. అంటే అది కసి అనమాట. చేయగలను, ఎందుకు చేయకూడదు అంటే ఎవరు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను చెప్పేసి అదొక కసి అనమాట. అలా బీటెక్ అయిపోయింది. ఆంధ్రలో బీటెక్ చేసి వచ్చేసి అనమాట. ఆ తర్వాత ఎంటెక్ ఐఐటి వరంగల్ వచ్చింది. ఇంకా అప్పటికి ఎగ్జామ్ రాయడం అంటే చిరాకు తయారైపోయింది. అప్పటికి ఎంటెక్ అయితే ఎగ్జామ్ ముందు చదవడం రాయడం అంతే, అలా తయారైపోయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం, ఎగ్జామ్ ముందు పేపర్ చదవడం రాయడం. ఇంకా అక్కడ లెక్చరర్ మంచోళ్ళు కాబట్టి ఏదో మంచి మార్కులతో పాస్ చేసి పంపించేసారు. మా అన్నయ్య ఉంటాడు, ఎంటెక్ అయిపోయింది పీజీ చేయన్నాడు. నాతోని కాదన్న, ఇంకా పిహెచ్డి అంటే చదువుతూ ఐ వాంట్ టు జాబ్ అన్న. లేదు పిహెచ్డి చేయలే బాగుంటుంది అన్నాడు. నువ్వు చదవగలవు, నువ్వు చేయగలవు అంటే ఇంక నాతో కాదన్న, నేను జాబ్ చేయాలనుకుంటున్నా. సరే జాబ్ అంటే మరి ఏం చేస్తావు అన్నాడు. సరే హైదరాబాద్ అన్నాడు. హైదరాబాద్ పోయిన తర్వాత ఒక 1 month గ్యాప్ ఖాళీ అయింది. విశాలని కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేసిన. 7,000 సాలరీ స్టార్టింగ్ అన్నమాట. ఫస్ట్ సాలరీ అక్కడే మొదటి సాలరీ. అంతకుముందు ఎక్కడైనా లేదు, అంతకుముందు కూడా ఉన్నాయి. డిప్లొమాకి బీటెక్ మధ్య గ్యాప్ ఒకటి ఉండేది కదా, కౌన్సిలింగ్ లేట్ అయ్యింది. ఇప్పుడు ఏమో ఆన్లైన్ సిస్టమ్ కదా, తొందరగా కౌన్సిలింగ్ గ్యాప్ పీరియడ్ కాబట్టి. అప్పుడు నాకు కౌన్సిలింగ్ ఎప్పుడు అయింది, నా డిప్లొమా ఏప్రిల్ అయిపోతే నాకు కౌన్సిలింగ్ డిసెంబర్ లో అయింది. 6 నెలల గ్యాప్ నుంచి. అప్పుడు ఏమైంది, ఈ గ్యాప్ లో
అప్పుడు వాటర్ షెడ్ అని కొత్త కాన్సెప్ట్ వచ్చింది మన మన డిపిఐపి ఉండేది వాటర్ షెడ్ అన్న. అందులో అప్పుడు సివిలియన్స్ ఎవరు లేరు, మమ్మల్ని ఎగ్జామ్ మమ్మల్ని పట్టుకెళ్ళారు అక్కడ నుంచి. స్టార్టింగ్ సార్ 2400 మొట్టమొదటి 2400. ఆ 2400 తీసుకెళ్లి ఫస్ట్ సారి మా అమ్మకి ఇచ్చారు. మా అమ్మ సేన్లో పని చేస్తుంది. మా అమ్మ వాళ్ళకి కళ్ళు నీళ్ళు వచ్చినాయి. నీ జీతం రా ఇది? అవునమ్మా నా జీతం అన్న. జీతం రాగానే చేతిలో తీసుకొని ముందెళ్ళి సేల్ ఉంది మా అమ్మ అనమాట. మా అమ్మకి ఇచ్చాను. నీ 2004 జీతం రా ఇది, ఫస్ట్ సాలరీ కదా. అవునమ్మా నా ఫస్ట్ జీతం అన్న. మా అమ్మ చెక్కలో నీళ్ళు వచ్చినాయి అనమాట. ఆ రోజు అన్నది అదులు లేవు. ఇంకా ఆ 2004 మా అమ్మ ఇంటి అవసరం ఖర్చు పెట్టింది. దాని నుంచి ఎంత లేదు ఆ టైంలో. ఇంటి అవసరం వండర్ఫుల్ ఫీల్ ఫీలింగ్ వేరే. ఇప్పుడు నేను ₹1,00,000 ఇచ్చినా కానీ ఆ ఫీలింగ్ రాదు. కానీ ఆ 2004 ఇచ్చిన ఫీలింగ్ మాత్రం వేరు. ఆ మూమెంట్ అనేది గోల్డెన్ మూమెంట్. అది రాదు, మాటికి రాదు కూడా. అప్పటి నుంచి ఒక 6 months జాబ్ చేసిన మళ్ళీ బీటెక్ సీట్ వచ్చింది. బీటెక్ సీట్ వస్తే మళ్ళీ వెళ్దామా వద్దా అని మళ్ళీ ఒక సందేహం. అంటే జాబ్ ఉంది కదా ఇది, జాబ్ వదిలేసి మళ్ళీ ఎందుకు వెళ్ళాలి, అంత దూరం వెళ్ళాలని అవుతా అని దూరం ఒకటి. తర్వాత అవన్నీ సందేహంలో ఒక సంతోష్ అని నాకులాగే జాబ్ చేస్తున్నాడు అనమాట. ఆయన ఉన్నాడంటే ఆయన నా తమ్ముడు అంటాడు. తమ్ముడు ఇప్పుడు నువ్వు ఈ చిన్న జాబ్ కోసమే చూస్తున్నావు, రేపు నువ్వు బీటెక్ చేసి ఎంటెక్ చేసి నీకు లక్ బాగుంటే అదే సంస్థకి నువ్వు అప్పుడు పీడీగా వస్తావు అని చెప్పారు అనమాట. ఊహించని మోటివేషన్ ఆయన ఫ్రీ మోటివేషన్. అది పాపం ఆయన ఎక్కడ తెలియదు కానీ ఆయన సర్లే అని చెప్పి ఆయన కొంచెం బాగా అది బాగా ఇన్సర్ట్ అయింది. పోదాం అనుకునే డిసిషన్ లో టైంలో ఆయన బాగా ఎక్కించాడు. బాగా ఎక్కించాడు. పోవాలనుకున్నాను, డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాను. ఆ తర్వాత బీటెక్ జాయిన్ అవ్వడం, బీటెక్ అయిపోయిన గ్యాప్ వచ్చింది 4 months. అప్పుడు కూడా జాబ్ చేశాను. జాబ్ చేయకపోతే ఇంకా అట్లీస్ట్ మన నీడ్స్ అయినా. అప్పుడు నా జీతం 5,000. రెండో జీతం 5,000 కూడా 3-4 months చేసిన తర్వాత ఎంటెక్ సీట్ వచ్చింది. ఎంటెక్ సీట్ వరంగల్ వెళ్ళిపోయాను. ఎంటెక్ లో 2 years అయితే అలా ఆడుతూ పాడుతూ తెలిసిపోయింది. ఇంకా 2 years. అప్పుడు ఎంటెక్ ఉన్నప్పుడే సైంటిస్ట్ పోస్ట్ అప్లై చేశాను. ఇక్కడ సిఆర్ఆర్ఏ వరంగల్, సిఆర్ఆర్ఏ న్యూ ఢిల్లీ. ఏంటి డిపార్ట్మెంట్ ఏంటి? సైంటిస్ట్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో సిఎస్ఐఆర్ ఉంటుంది కదా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అని పెద్ద సంస్థ అది, గవర్నమెంట్ ఇండియాది. అందులో అప్లై చేస్తే అది ఇంటర్వ్యూకి వెళ్ళాను. తర్వాత కోర్టులో కేసు పడింది. ఎంటెక్ లో ఉన్నప్పుడే అప్లై చేసినప్పుడు కోర్టులో కేసు పడితే ఇంక మనకు రాదులే అనుకోండి. ఇంటర్వ్యూ చాలా బాగా చేశాను. నా థీసిస్ మలేషియా నుంచి జ్యూడిషియల్ తెప్పించి తెచ్చాను అనమాట. అంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అన్నది. అంటే ఆ థీసిస్ బేస్ చేసుకుని నన్ను 1.5 hour ఇంటర్వ్యూ చేశాను. నన్ను 12 మంది ముసలోళ్ళు అందరు తలపండు అక్కడ ఏసీలో షటల్ పట్టినాను. ఏదో అడిగారు అనమాట. ఏదో ఆఖరికి చిరాకుడి వాళ్ళకి ఏదో ఆన్సర్ చెప్పింది, నాకు తెలియదు అనమాట. కానీ బాగా చెప్పాను. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎస్టీకి అప్లై చేయడానికి ఒకటే ఉండింది. అంటే వాళ్ళు ఒక 50 మంది అప్లై చేస్తే 5 షార్ట్ చేశారు. వాళ్ళు 5 ప్రతి ఒక్కరికి 5-10 నిమిషాలు బయటకు పంపించేశారు. నన్ను మాత్రం 45 minutes ఇంచుకుని 1 hour ఉంచారు లోపల. అప్పుడు అనిపించింది నాకు వస్తుంది అనుకున్నది. ఆ తర్వాత ఏంటి, కోర్టులో కేసు పడింది. అది మనకు రాదు అనుకుని మిలిటరీ సర్వీస్ రాశాను అనమాట. ఎంఈఎస్ రాస్తే ఆల్ ఓవర్ ఇండియా 10th ర్యాంక్ వచ్చింది. అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. 10th ర్యాంక్ వచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయింది. అది అరే మన స్టేట్ లో గవర్నమెంట్ జాబ్ లేదు, ప్రైవేట్ జాయిన్ అయిపోయింది. ప్రైవేట్ జాయిన్ అయిపోయి 7,000 సాలరీతో విశాల్ అనే కంపెనీ జాయిన్ అయ్యింది. అక్కడ 4-5 months చేసిన తర్వాత మళ్ళీ మన మహబూబ్నగర్ లోనే మక్తల్లో భీమా ప్రాజెక్ట్ ఉంది. భీమా ప్రాజెక్ట్ సిఇఎస్ అని కన్సల్టెంట్ ఆయన, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్. థర్డ్ పార్టీ కంట్రోల్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. అందులో ఆప్షన్ వచ్చింది మనకి, డబల్ సాలరీ అనమాట. అక్కడ 7,000 కూడా 14,000 సాలరీ. సాలరీ ఇక్కడ మొత్తాలు వచ్చి ఒక 6 months పనిచేసాను. 6 months పనిచేసిన తర్వాత ఒక సడన్ గా ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి, యు ఆర్ సెలెక్టెడ్ అని. షాక్ అనమాట, చేరుకోలేదు. ఆ తర్వాత రిజల్ట్ చూస్తే నాకు పేరు కింద వెయిటింగ్ అని ఉంది. మళ్ళీ కన్ఫ్యూజ్. మళ్ళీ నేను వాళ్ళకి కాల్ చేశాను, లేదు నేను నాకు రాలేదు వెయిటింగ్ కదా అన్న. అయితే ఆయన క్లియర్గా చెప్పి వెయిటింగ్ నీ కింద ఉన్న వాళ్ళు కాదు, వెయిటింగ్ నీ కింద నువ్వు జాయిన్ కాదు కింద వాళ్ళకి వస్తాను చెప్పిన. 2 పేర్ల మధ్యలో వెయిటింగ్ ఉంది. నేను కింద పోలేను, నా పేరు కింద వెయిటింగ్ కనబడుతుంది. వెయిటింగ్ నువ్వు జాయిన్ కాకపోతే కింద వాళ్ళకి వెయిటింగ్, నీ పైన వాళ్ళకి అది. ఇంక వెళ్ళి జాయిన్ అయ్యాను. అక్కడ 5 years పనిచేసిన తర్వాత
3 years ఏమో యాక్చువల్లీ నేను దేంతో జాయిన్ అయినా అంటే అక్కడ వెళ్ళి సివిల్ సర్వీసెస్ చదువుతాము అన్న దాంతో జాయిన్ అయింది. జాబ్ చేసిన తర్వాత కొంచెం కొమ్ములు వచ్చినాయి. అంటే స్ట్రగుల్స్ నుంచి బయటికి రావడం వల్ల కొంత అది రిలాక్సేషన్ కాదు, కొన్ని కొమ్ములు వచ్చినాయి. ఆ కొమ్ములతోని ఫ్రీగా తిరగడం 3 years ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ముందే మా అన్నయ్య ముందే పెళ్లి చేసుకున్నాడు. లేదు నేను చదువుతా, నేను సివిల్ సర్వీస్ చదువుతా, ఏదో పొడుస్తా అని చెప్పేసి. కానీ 3 years కూడా రేపు 3 years గడిచిపోయినాయి. రేపు స్టార్ట్ చేద్దాం 3 years గడిచిపోయినాయి. ఏం ప్రిపేర్ కాలేదు, ఏదో అప్లై చేయడం, ఎగ్జామ్ కూడా రాయకపోవడం, అట్లా అన్ని గడిచిపోయింది. 3 years గడిచిపోయింది. ఇది మొత్తం కాదని చెప్పేసి మా మరదలతో పెళ్లి అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. మీ మరదలు మా మాయ కుదురుతుంది. చిన్నప్పుడు చదివించారు వాళ్ళ కళ్ళు ఉన్నాయి. ముగ్గురు మావాళ్ళు. అంటే యాక్చువల్లీ మా పెద్దమాయ బాగా కష్టపడ్డారు. కానీ వాళ్ళ కూతురు చేసుకుని అందరు ప్రెషర్ పెట్టారు. మా చిన్న మా కూతురు ఇష్టం అన్నమాట. లైఫ్ కదా ఇండైరెక్ట్ లవ్ మ్యారేజ్ అనొచ్చా? లవ్ అరేంజ్ మ్యారేజ్ అదే లవ్ కమ్ అరేంజ్. ఇష్టం అన్నమాట. ఇంకా ఎంత ప్రెషర్ చేసినా గానీ మా కూతురుగా చేసుకునేదని చిన్న సాటిస్ఫాక్షన్. పెద్దమా కూతురు చేసుకోవాలి. పెద్దమా అనేది మా ఇంటికి వచ్చి మా ఫాదర్ చనిపోయి 2 years ఉన్నారు. అంటే మీకు గాడ్ ఫాదర్ క్రిటికల్ టైం ఆయన రుణాన్ని ఎప్పటికీ మర్చిపోవాలి. దట్ ఈస్ ద రీజన్ గాడ్ ఫాదర్ క్రిటికల్ టైంలో. కానీ నా లైఫ్ షేర్ చేసుకోవాలి కదా. అంటే ఒక విధంగా అది కూడా మనుషులు నాటిందేమో. అంటే పెద్దమా అంటే ఒక ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అన్నదమ్ముల లాగా అదొక ఫీలింగ్ లో వచ్చి ఉంటుంది. మేబీ నా ఇంటర్నల్ చిన్న వాళ్ళు కొంచెం దూరం ఉండేవాళ్ళు. మేబీ ఆ ఫీలింగ్ వచ్చిందేమో. మేబీ అలా అట్లా టైం ఉంటుంది. కానీ మామ కూతురు చేసుకోవాలని మాత్రం ఒకటి పక్కా ఫిక్స్ అయ్యారు. ముగ్గురు మామయ్యలో ఒక మామ కూతురు చేసుకున్నాం, చిన్న మామ కూతురు చేసుకున్నాం. పెళ్ళి అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయినాం. ఏదో వెళితే అక్కడ నాకు సైంటిస్ట్ గా ఉన్నాను కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు లేదు. బికాస్ ఎందుకంటే నేను చేసేటి అని నాకు కనబడలేదు. అక్కడ ఏదో రీసెర్చ్ చేస్తున్నాను కానీ అప్పటికే 10-20 పేపర్ రీసెర్చ్ చేసి పబ్లిష్ చేశాను. ఒక పేపర్ అవార్డు కూడా వచ్చింది. బట్ సాటిస్ఫాక్షన్ లేదు. ఇంప్లిమెంట్ కూడా కావట్లేదు. అన్ని పేపర్ బుక్ లోనే ఉన్నాయి. అంతే బుక్ లోనే ఉన్నాయి. ఇక్కడ థియరీ ప్రాక్టికల్ కనబడలేదు. ప్రాక్టికల్ కనబడాలంటే ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. ఏదో ఉద్యోగం చెప్పాలి లైఫ్ కంపల్సరీ. కానీ ఆ తర్వాత ఒకరోజు నా వైఫ్ అప్పుడు ఇంటర్ అయిపోయింది. సిగాట్ ఇంటర్లో 93% మార్క్స్ వచ్చాయి. ఇంకా ఆమె కానీ బీటెక్ చేయించాలని ఉద్దేశంతో డ్యూప్లికేషన్ పోస్ట్ ఉంటాయి కదా ఆర్డీకి అప్లై చేశాను అనమాట. రోల్ అడిషనల్ పీడీ పోస్ట్ ఉంటాయి హైదరాబాద్కి. అప్లై చేశాను. అప్లై చేశాను. మీకు బీటెక్ జాయిన్ చేసిన ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో, హైదరాబాద్. ఆమె హైదరాబాద్ లో, నేను ఢిల్లీ అని చెప్పేసి అప్లై చేస్తే లక్కీగా వచ్చేసింది డ్యూప్లికేషన్ పోస్ట్. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత 4 years బీటెక్ అయిపోయింది. ఆమె కూడా బీటెక్ ఫస్ట్ క్లాస్ 65% పాస్ అయిపోయింది. అప్పటికే మాకు కూతురు ఉంది. బీటెక్ కి ఇంటర్ కి మధ్య 2 years గ్యాప్ ఉంది. ఆ 2 years లో మాకు ఒక ఇష్యూ అయింది. ఒక పాప, ఒక పాపతోనే ఉండి పాపతోనే కాలేజీకి వెళ్ళడం రావడం. ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అన్నమాట. మదర్, మా వైఫ్, మా పాప. దాంతో పాటు మా చిన్న మదలు ఉంది. అంటే మా వైఫ్ చిన్నది. ఎడ్యుకేషన్ ఇద్దరికి 2 years గ్యాప్ ఉంది. అండ్ నో దే ఆర్ బికేమ్ క్లాస్మేట్స్. సేమ్ కాలేజ్ జాయిన్ చేశాను. ఇంకా ఆ టైంలో అలా 4 years గడిచిపోయింది. ఆ 4 years నేను అక్కడ హైదరాబాద్ లో జాబ్, వీక్లీ రావడం పోవడం. హైదరాబాద్ లో జాబ్ నాది, వీళ్ళు హైదరాబాద్, వీక్లీ రావడం పోవడం. అలా 4 years గడిచిపోయినాయి. ఆమె బీటెక్ కూడా అయిపోయింది. అయిన తర్వాత ఈ మధ్యలో ఇక్కడ జాబ్ సెక్షన్ చాలా బాగుంది. అంటే అప్పుడు డ్రామా కదా డీటెయిల్స్. I could see the happiness towards the people. ఈ స్కీమ్ పనిచేయడం వల్ల నాకు ఆనందించింది ఎందుకో. స్ట్రగుల్స్ నుంచి బయటికి వచ్చాం కదా, నా కళ్ళలో నాకు మంచి అనిపించింది. ఈ ఉద్యోగం రూరల్ డెవలప్మెంట్ ఉద్యోగం అక్కడ యాక్చువల్ నాకు మంచి కెరీర్ ఉంది. సైంటిస్ట్ గా మంచి ఫ్యూచర్ ఉంది ఢిల్లీలో. బికాస్ అది ఇంటర్నేషనల్ ఎక్స్పోజ్. నేను వెళ్లే ముందు ఆస్ట్రేలియాలో నాకు పేపర్ సెలెక్ట్ అయింది. అంటే అక్కడ నాకు పిలిచారనమాట. అక్కడ వెళ్ళి ప్రజెంట్ చేసి రావాలి సిడ్నీలో. దానికి మొత్తం ఆఫీస్ కూడా క్లియరెన్స్ ఇచ్చారు. వీసా అప్లికేషన్ కూడా ఆగింది. ఈ లోపల ఇది వచ్చింది. ఆస్ట్రేలియా ఛాన్స్ మిస్ చేసుకుని వచ్చేసాను. అది మన సంవత్సరాలు గవర్నమెంట్ చేశాను, మేమేం చేయాలి. అది కూడా పోలేదు, ఆస్ట్రేలియా కూడా పోలేదు, ఇటు వచ్చేసాను.
అంటే మంచి ఎక్స్పోజర్ పోస్ట్ అది. వచ్చిన తర్వాత స్టేట్ కూడా అప్లై చేసుకున్నాం అనమాట. ఓన్లీ సీఎంకి పవర్స్ ఉంటాయి. ఇది సెంట్రల్ స్టేట్ సర్వీసెస్ కన్వర్ట్ చేయడానికి. 4 years బ్యాక్ అప్లై చేశాను అనమాట. ఏం అవకాశం ఉంది ఇవ్వనని చెప్పి సీఎంకి అప్లై అయిపోయింది. ఆ 4 years ఫైల్ తిరిగి అన్ని డిపార్ట్మెంట్ అనమాట. తిరిగి ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ కన్సర్న్ తీసుకొని తర్వాత మళ్ళీ సీఎం ఫైల్ అయింది. ఒక 2-3 months బ్యాక్ ఐ బికేమ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అదే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్. ముందు ఈగా పోస్ట్ కన్వర్ట్ అయింది. అది ఈ క్యాడర్ యాక్చువల్లీ. ఈ పోస్ట్ ఏమో ఆంధ్ర డివైడ్ అయిపోయింది బైఫర్కేషన్. ఆర్డీలో డి పోస్ట్ ఒకటి ఉందన్నమాట. మళ్ళీ డీకి వీలింగ్ ఇచ్చారు. ఏదైనా పర్లేదు ఇక్కడ ఉంటా అని చెప్పి. ఇక్కడ డీగా ఉంటే నా కెరీర్ అంతా ఈ డిస్ట్రిక్ట్ ల చుట్టూ తిరగొచ్చు. ఇక్కడ యాజ్ ఏ డిఆర్డిఓ గాను ఏదో పోస్ట్ రూరల్ లెవెల్ పనిచేయచ్చు. ఆర్డీలో నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా మంచి ఆనందాన్ని ఇచ్చింది. జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా. ఐ డూ వెరీ హార్డ్ వర్క్ అన్నమాట. అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా బాధ అనిపించదు. అక్కడ అసలు పనే ఉండదు. ఇక్కడ ఢిల్లీలో ఏం పని అక్కడ ఏసీ రూమ్ ఉంటది. నా కంట్రోల్ లో 4 రీసెర్చ్ అసిస్టెంట్ ఉంటారు. అందరు ఏసీలో కూర్చుంటాం. ఏదో అక్కడ గాల్లో అన్ని డిస్కస్ అంటే గాల్లో మెడల్ కట్టడం, గాల్లో అని ఇలా తయారు చేయాలి చెప్పడం అనమాట. అది పేపర్ ఆగిపోవడం. పేపర్ పబ్లిష్ అవుతుంది. అక్కడ దానికి ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఏం చేస్తాం? ఇంప్లిమెంటేషన్ ఉండాలి కదా. అంటే ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం హై లెవెల్ అనమాట. అది చేయాలంటే ఇప్పుడు నేను చేసేది 10 years తర్వాత వస్తుంది ఫీల్డ్ లోకి. తెలుసు నేను బతుకుతానా, నేను చూస్తాను. అది అప్పుడు చూడాలి కదా మన పిల్లలు, నేను చూడాలి కదా. ఇంకా అలా అనుకొని ఇక అక్కడ నుంచి ఇటే ఉండాలని డిసైడ్ అయిపోయి బాగానే హార్డ్ వర్క్ చేసేది ఉండడానికి. సెంట్రల్ స్టేట్ సర్వీస్ కన్వర్ట్ కావడం అంటే అది ఈజీ కాదు. అది సీఎం కి పవర్స్ ఎవరికి ఉండవు. సీఎం కి మాత్రం కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ కొన్ని పవర్స్ ఉంటాయి. సెంట్రల్ స్టేట్ ఎవరైనా ఆయన సెంట్రల్ స్టేట్ తీసుకోవచ్చు, పర్మనెంట్ గా తీసుకోవచ్చు. ఆ విధంగా నిజంగా దీనికోసం ఏమన్నా ప్రాసెస్ ఏమైనా జరిగిందా? ప్రాసెస్ చాలా జరిగింది. అంటే ఎవరి త్రూ అప్పుడు నేను ఇది ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఇది మన బిఫోర్ బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది. అప్పుడు శ్రీధర్ బాబు గారు అని ఆయన ద్వారా సీఎం కి పంపించాను. శ్రీధర్ బాబు గారు అప్పుడు కిరణ్ కుమార్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయన డిపార్ట్మెంట్ రాశారు. డిపార్ట్మెంట్ రాస్తే కింద వాళ్ళు ఏమంటే మన సెక్షన్ ఉంటారు కదా, ఇక్కడ ఏం పోస్టులు లేవు, వేరే డిపార్ట్మెంట్ ట్రై చేసుకొని రాశారు. నేను కాంగున్నా ఏం లేవు అనుకుని కాంగున్నా. ఇంకా రెడ్డి సుబ్రహ్మణ్యం ఐఎస్ గారు అప్పుడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన ఇన్ఛార్జ్ కమిషనర్ అనమాట ఆర్డీకి. ఆయన హీ కెన్ బి షోన్ ఇన్ ది ఆర్డీ ఓన్లీ, ప్లీజ్ చెక్ అని కిందికి రాశారు మళ్ళీ. అప్పుడు రాస్తే అవును ఉన్నాయి, ఈ పోస్ట్ ఒకటి ఉంది, ఆయన క్యాడర్ సరిపోతుందని రాశారు. ఆయన రాస్తూ సరే ఆయన తీసుకుని సీఎం ఫైల్ పంపించే ముందు మన ఆయన డిపార్ట్మెంట్ కన్సర్న్ తీసుకొని రాశారు. దానికి ఆయన ఓకే అని చెప్పి పెట్టారు అనమాట. మళ్ళీ అక్కడ నా డిపార్ట్మెంట్ రాశారు. ఎక్కడ ఢిల్లీకి వాళ్ళు నాకు ఎన్ఓసి ఇవ్వడానికి సంవత్సరం టైం తీసుకున్నారు. అంటే ఇవ్వట్లేదు వదిలిపెట్టాం, ఇక్కడే ఉండిపోవాలి. ఈ లోపల మన ఎలక్షన్ ముందు స్టేట్ బైఫర్కేషన్ కాక ముందు మన జైపాల్ రెడ్డి గారికి మా మినిస్ట్రీ వచ్చింది. మెటీరియల్ నుంచి మా మినిస్ట్రీ వచ్చింది. అప్పుడు హైదరాబాద్ లో ఉన్న లీడర్ తో పరిచయం చేసుకుని ఇక్కడ నుంచి ఆయన మా మినిస్టర్ కదా అక్కడ మా డైరెక్ట్ ఫోన్ చేయించాను. పాపం ఎక్కడ కూడా ఎవరు రూపాయి తీసుకోలేదు. ఈ విషయంలో మాత్రం చిన్నప్పటి నుంచి పడ్డటువంటి స్ట్రగుల్స్ రిజల్ట్ అనేది ఈ రూపంలో వచ్చింది అనమాట. అయితే ఆయన ఫోన్ చేసి ఒక రోజు ఇచ్చేసారు. ఈ రోజు అంత పవర్ఫుల్ ఆ పాలిటిక్స్ అనుకున్నా. ఫోన్ వచ్చింది, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ నుంచి ఫోన్ వెళ్ళింది, వన్డేలో మెసేజ్ చేశారు. షాకింగ్ అనమాట. పవర్ అంతా ఎంత పవర్ అది. అదే వాళ్ళ ద్వారా సంవత్సరం కష్టపడే వాళ్ళు ఎన్ని దగ్గర ఒక 2 రోజులు కష్టపడి అయిపోయింది అనుకున్నా. నేను సంవత్సరం కింద వచ్చేసి నాకు ఈరోజు అనుకున్నా. వన్డేలో మెసేజ్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు స్టేట్ బైఫర్కేషన్ ఓన్లీ స్టార్ట్ అయింది. ఆ ఫైల్ అలా పెండింగ్ ఉండిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఫైల్ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ బైఫర్కేషన్, అందులో ఈ పోస్ట్ కాస్త ఆంధ్రాకి వెళ్ళిపోయింది. నేను అనుకున్న పోస్ట్ ఆంధ్రాకి డివైడ్ అయిపోయింది. డి పోస్ట్ ఉంది. డి పోస్ట్ తీసుకుందాం, అంత చిన్న క్యాడర్ కదా, తీసుకుందాం 1 year ఆలోచించా. టైం లేదు కదా, 5 టైం కదా, 1 year ఆలోచించా. జాబ్ సాటిస్ఫాక్షన్ బెటర్ అనిపించింది ఇన్స్టెడ్ ఆఫ్ కెరియర్. ఏదో ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి తర్వాత మదర్ కూడా ఢిల్లీలో సరిగ్గా హెల్ప్ పడట్లేదు. తీసుకెళ్ళాను అక్కడ ఢిల్లీకి. ఎక్కువ చలి, ఎక్కువ ఎండ, వర్షం మీద ఉండదు అక్కడ. చలి కూడా ఎక్కువ, ఎండ కూడా ఎక్కువ, పొల్యూషన్ కొంచెం ఎక్కువే. మదర్ కూడా అక్కడ ఫీలింగ్ లోన్లీ. ఇక్కడ అంతా మన వాళ్ళు ఉంటారు అనమాట.
ఢిల్లీలో అంటే మంచి ఇల్లు మళ్ళీ మాకు 3 BHK ఫ్లాట్ నాకు. ఓకే. ఇంత 4-5 ఎకరాల పార్క్ అక్కడ నెమలు ఉంటాయి బాగా. మంచి వాతావరణం కానీ కొంచెం పొల్యూషన్ ఎక్కువ. ఓకే. కానీ కొంచెం పొల్యూషన్ ఎక్కువ. వర్క్ కల్చర్ బాగుంటది, అంతా బాగుంటది. పొల్యూషన్ ఒకటి మాత్రం కొంచెం ఇంకా అదే మేజర్ కానీ ఎప్పుడైతే అక్కడే మేజర్. ఇంకా అది అక్కడ నుంచి ఎలాగైనా రిలీవ్ చేసినప్పుడు కూడా బాగా కష్టపడి రిలీవ్ చేశాను. అక్కడ చేయకూడదని కూడా రిలీవ్ చేశాను. మా మదర్ పెట్టేసి సరే ఫస్ట్ నా వైఫ్ సార్ బిటే చేపిస్తున్నాను, నాకు ఇట్లా ఇలాగ ఉండలేను, అదర్వైజ్ ఐ హావ్ టు గో ఆన్ లాస్ అయిపోయాను. లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళాల్సి వస్తుంది సార్, ఇలా పాపం రిలీవ్ చేశారు. ఎన్ఓసి కూడా అన్నారు మరి, ఎన్ఓసి కోసం కూడా 1 డేలో చేశారు తర్వాత. మొత్తానికి చేశారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి బైఫర్కేషన్ అవడం వల్ల ఈ పోస్ట్ ఆంధ్రాకి వెళ్ళిపోవడం, మళ్ళీ డిఈ పోస్ట్ వీలింగ్ ఇచ్చేసాను. మళ్ళీ డిఈ పోస్ట్ వీలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సీఎం దగ్గర జోగురామన్ సాబ్ అని మన జూపల్లి సాబ్ అని ఇద్దరు సపోర్ట్ చేశారు. పర్సనల్ రిక్వెస్ట్ చేస్తే సీఎంకి రాసి అన్ని డిపార్ట్మెంట్ అయిన తర్వాత ఫైనల్లీ మంత్ వెళ్ళాలి కదా. జోగురామన్ నగర్ ఆదిలాబాద్, జోగురామన్ నగర్ మన జూపల్లి సాబ్ ఆయన ఫోన్ చేసి జూపల్లి సాబ్ ద్వారా సీఎంకి వెళ్ళేది. మొత్తానికి మా డిపార్ట్మెంట్ పిఆర్ డిపార్ట్మెంట్ కదా ఆయన, సీఎం గారు అక్కడ ఎవరు మాట్లాడలేదు. అక్కడ అయితే ఉందాం లేదా కాదనుకున్నాం. ఫైల్ కింద నుంచి బిల్డప్ గట్టిగా అయింది, ఇంత పెద్ద ఫైల్ అయింది. అన్ని 4 years కదా, 400 పడింది మొత్తం. 400 మొత్తం ఇంత పెద్ద ఫైల్ అయింది. అన్ని ఆయన చూసినట్టు తెలియదు కానీ మొత్తానికి ఓకే అన్నారు. ఓకే అయిన తర్వాత 1 month లో జియో వచ్చేసింది. జియో వచ్చిన తర్వాత మళ్ళీ రిలీవింగ్ అయ్యి ఢిల్లీ పోయి మొన్న ఒక 1 month దాకా రిలీవ్ వచ్చాను. నో ఐ యామ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. స్టేట్ నుంచి అంచెలంచెలుగా అంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఇంకా డిస్ట్రిక్ట్ తిరుగుతా ఉంటాం అనమాట. కానీ ఇక్కడే తిరుగుతాం, స్టేట్ అది పోవడం. ఇది నా కెరియర్ లో ఉన్న కొన్ని అక్కడక్కడ సంఘటనలు, జరిగినటువంటి పరిణామాలు చాలా వింతగా, చాలా చాలా స్ట్రగుల్. ఈ మన పరిచయ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ మన పరిచయం. ఓకే, సో ఇప్పటి వరకు జరిగినటువంటి పర్సనల్ కెరీర్ లైఫ్ ఇంట్రాక్షన్ అనేది ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడున్నటువంటి ప్రొఫెషనల్ లైఫ్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఒక డిఆర్డిఓగా అంటే ఒక డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి 14 మండలాలు, దాదాపుగా 120 గ్రామాలు, 185 అంటే 185 అంటే 185 గ్రామాలు, వీటన్నింటిలో మీలాంటి వాళ్ళు అంటే మీలా స్ట్రగుల్స్ చేసినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఉన్నారు. సో ఇప్పుడు ఒక రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మీరు వెళ్తున్నటువంటి కెరీర్ అనేది ఏ విధంగా ఉంది? ఇప్పుడైతే అప్పుడప్పుడు ఊర్లో వెళ్ళి చూస్తూ ఉంటాను. ఓకే, కొంతమంది వాళ్ళని నన్ను చూస్తూ ఉంటాను అప్పుడు. ఓకే, నా కెరియర్ అప్పుడు అలా గుర్తొస్తుంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొంత మార్పు రావాలి. ఇంతసేపటికి మార్కులు ఫస్ట్ ర్యాంకే కానీ నీకు పాయింట్ చెప్పాను మా అన్నయ్య. ఓకే, నీకు ఎవరు చదువుకున్నారు రా ఉండి రా అన్నారు. అప్పుడు బ్యాక్ సపోర్ట్ అంటే ఫెయిల్ అవ్వగానే నన్ను కించపరచకుండా నువ్వు బ్యాక్ సపోర్ట్ చేసి కెరియర్ బాగుందనే విషయం తెలుసు, నన్ను బాధ పెట్టకుండా, నన్ను ట్రాక్ తప్పకుండా క్రిటికల్ టైంలో సపోర్ట్ చేశారు. ఎందుకంటే జనరల్ గా ఒక్కసారి ఫెయిల్ అవ్వగానే ఏ పేరెంట్ అయినా లేదా ఎవరైనా కూడా ఫస్ట్ చేసేటువంటి థింగ్ ఏంటంటే నీ చేత కాదు మరీ ఎక్కువ పీస్ గా అంటే ఫినాన్షియల్లీ వెల్ సెటిల్ ఉన్నటువంటి వాళ్ళు సర్లే ఇది కాకపోతే ఇంకొకటి అనొచ్చు. కానీ ఒక మధ్య తరగతిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా నీ కోసం మేము ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇది చేస్తున్నాం, ఏదో చేసి చూపించి మళ్ళీ నీ కాదేమో అన్నట్టుగా చేయకుండా లెట్ us support them. ఎందుకంటే చేయగలము. యాక్చువల్లీ నేను నమ్మే సిద్ధాంతం అంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ హిస్ ఓన్ క్యారెక్టర్ అండ్ ఓన్ డైనమిజం. ఎవ్రీ పర్సన్ ఆయనకి టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని వెలికి తీసే బాధ్యత మాత్రం టీచర్లది, అటు పేరెంట్స్. పూర్తిగా మార్కులు ఫస్ట్ ర్యాంక్ గుర్రా మన రేస్ కట్టేస్తాం చూసావా, ఎన్ని మార్కులు వచ్చినాయి, పాస్ అయినా ఫెయిల్ అలా చేయకూడదు.
ఈ సొసైటీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా చేసుకుంటూ పోతే విల్ డ్రీమ్ ఆన్ సొసైటీ. ఎలాంటి సొసైటీ డ్రీమ్ చేద్దామంటే సపోజ్ మన చిన్నపిల్లలు నాకే పిల్లలు అనుకోండి, అమ్మ ఈరోజు ఎంతమందితో సంసారంగా మాట్లాడినావు, ఎంతమందికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినావు, ఎంతమందికి నువ్వు సపోర్ట్ చేయగలిగినావు, ఎంతమంది హెల్ప్ చేయగలిగినావు అని రోజు అడిగితే పిల్లల మైండ్ సెట్ ఏమంటుంది అంటే నా పేరెంట్స్ కి చదువు ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్, వాళ్ళు అలా తయారవుతారు. సొసైటీలో మనం డ్రీమ్ ఆఫ్టర్ 21 years అలా అందరూ ఉంటే ఆఫ్టర్ 20 years మొత్తం సొసైటీ మారిపోతుంది. మారుతుంది కదా, 100% ఉంది, అవకాశం ఉంది కదా, ఏదంటే దాంట్లో సెల్ఫ్నెస్ ఉండదు, ఉండదు కదా. సెల్ఫిష్ ఏముంది అక్కడ? లేదు. మన రోజు నువ్వు ఎంతమంది సెల్ఫ్ సపోర్ట్ చేసినావమ్మా, మాట్లాడకూడదు, మాట్లాడొస్తాయండి నా రోల్ కష్టపడితే 90% వచ్చేస్తుంది, కష్టపడితే ఫెయిల్ అవుతాం, మళ్ళీ 6 months మళ్ళీ రాస్తాం, మళ్ళీ పాస్ అవుతాం, అంతే కదా. బట్ అది కెరియర్ కాదు కదా. కెరియర్ అనేది కల్చర్, ట్రెడిషన్, తర్వాత దాంతో పాటు ఉద్యోగం అన్నది ఇంకోటి. ఎవ్రీబడి వాంట్స్ గవర్నమెంట్ ఉద్యోగం. ఎంతమందికి వస్తుందండి? రాస్తాం, ఎంతమందికి వస్తుంది? రాదు. అంతే ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం రాదు. ఏం చేయాలి? ఏదో ఒక ఉపాధి అన్నది యువతకు ఉండాలి. ఆ విధంగా మన ప్రభుత్వం కూడా ఆలోచించాలి, గవర్నమెంట్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆలోచించాలి. ఆ ఉపాధి ఎలాంటిది ఉండాలంటే ఆయన లోకల్లో ఆయన చేయగలిగించాలి, చేయించాలి ఏదో ఒక రూపంలో. సపోజ్ నాకు వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటూ కొంచెం ఫ్యామిలీని చేయించాలి. సపోజ్ నేను హెయిర్ కట్టర్ని, నాయి బ్రాహ్మణ్, నాకు ఆ విధంగా సైడ్ ఇన్కమ్ వచ్చుకుంటూ నా కెరియర్ ను చూసుకోవాలి. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ ద సొసైటీ విల్ గెట్ ఇట్. అదర్వైజ్ నీకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది. సపోజ్ నువ్వు ఏదో ఒక కుల వృత్తి ఉంది, అదొక ఇన్కమ్ లాంటిది కదా. అలా అలా మన సొసైటీ తయారు చేయాలి. ఇవాళ రేపు ఏంటంటే నేను నాయి బ్రాహ్మణ్ చెప్పడం బట్టి సిగ్గుపడతాను. అలా ఉండకూడదు. అంటే అలా సొసైటీ మనం ఆ సొసైటీని అవాయిడ్ చేయాలి. ఎవరికి వృత్తి వాళ్ళు గొప్ప అంటే వాళ్ళు కూడా ఆ పని వాళ్ళు చేసుకుంటారు. దాని ద్వారా ఏంటంటే ఫెసిలిటీస్ పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది, ఫెసిలిటీస్ ఊర్లో పెరుగుతుంది, ఊర్లో ఫెసిలిటీ పెరుగుతాయి అన్నమాట. సిటీస్ లో ఇలాగ ఉన్నాయి, అవును పెరుగుతుంది. దాని ద్వారా కొంత ఇన్కమ్ అని వీళ్ళకి వస్తుంది, కొంత వాళ్ళు కూడా వెళ్తుంది. క్లీనింగ్ అనమాట, కొంతమంది క్లీన్ చేస్తారు, వాళ్ళు కూడా పేమెంట్ చేస్తారు. అలా అన్ని రకాల మనుషులు ఉన్నారు. కానీ ఎవరిని కూడా మనము తక్కువ చేసి చూడకూడదు. ఆ సొసైటీ రావాలి. అందుకే ఈ తరం నుంచి మనం పిల్లల్ని ఎన్ని మార్కులు వచ్చినా అడగకుండా నువ్వు ఎంతమంది సపోర్ట్ చేసినావమ్మా, అందరితో ఎంత కలివిగా మాట్లాడినావు, ఎంతమంది నీకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు అని మాట్లాడితే అంటే వాళ్ళు మార్కుల మీద ధ్యాస పెట్టారు. వాళ్ళకి చదువుతూ పోతారు, వాళ్ళ లైఫ్ ప్రెషర్ ఉండదు, వాళ్ళు ఆ కల్చర్ తయారు చేసుకుంటారు. ఒక అనాలిసిస్ మెథడ్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. అలా కల్చర్ చేసుకుంటారు. వెన్ హి బికమ్స్ 21 years అందరూ అలాగే తయారు చేస్తే ఒక సొసైటీ అనేది మారిపోతుంది. అప్పటికి జనరేషన్ తర్వాత మారిపోతుంది మొత్తం. మారిపోవడం అప్పుడు ఏమైతుంది, అందరూ కూడా సపోర్ట్ చేసే వాళ్ళే కదా. అప్పుడు నిరుద్యోగం అనేది ఉండదు. మీరు చూడండి, ఎగ్జాక్ట్లీ లేదు. When we are supporting each other, where is the నిరుద్యోగం? అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు కదా. లేదు, 100%. యాడ్ ఉంటుంది, ఉండదు, 100% ఉండదు. నాకు ఏదో ఒకటి ఉంటుంది, నీకు సపోర్ట్ చేస్తాను, నీకు ఏదో ఒకటి నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు, నిరుద్యోగం ఉండదు. ఒకటి. రెండవది మంచి సొసైటీ ఇవ్వగలుగుతాం ఫ్యూచర్. అంటే ఈ గుర్రపు రేస్ ని మనం మార్చాలి. మార్కులు ర్యాంకులు అనేది మారాలి. నాకు తెలిసి మార్కులు ర్యాంకులు అన్నవారు కూడా నాకనే తక్కువ జాబ్ చేస్తున్నారు. నేను యావరేజ్ స్టూడెంట్, నేనేమి బ్రైట్ స్టూడెంట్ కాదు. కొంతమంది సేల్ లో పని చేస్తున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద ర్యాంకర్. అప్పుడు ఐ కెనాట్ నేమ్ ద పీపుల్, బట్ అవి ఎప్పుడు కెరీర్ సెట్ చేయవు. కెరీర్ ఎప్పుడు డిసిప్లిన్, ఇంట్లో సపోర్ట్, అవే కెరీర్ సెట్ చేస్తాయి. ఇంకొకటి మన వృత్తిని మనం ప్రేమించాలి. మనం ఏదైతే ఉన్నామో అందులో ప్రేమించాలి. అది దాన్ని ప్రేమిస్తే ఇప్పుడు నన్ను జాబ్ పోయినా గానీ నాకు వ్యవసాయంలో అన్ని పనులు వచ్చు. నాకు చిన్నప్పుడు నాకు అన్ని చేసిన వాడిని. నాకు నాగదు కొనవచ్చు, స్ప్రే చేయడం వచ్చు, ఏ సీజన్ లో ఏ పంట రావచ్చు కూడా బాగా తెలుసు. మొత్తం ఇంకా ఇప్పుడు కొంచెం అవరేజ్ పెరిగింది కాబట్టి ఇంకా కొంచెం టెక్నాలజీ మేళవించి ఇంకా దిగుబడి ఎక్కువ తీసుకోగలను. నేను నాకు ఆ కెపాసిటీ ఉంది. ఏదో చిన్నప్పుడు అవి చేశాను. నా వృత్తి అది. నా వృత్తి వ్యవసాయం కదా. వ్యవసాయ కూలిని అన్ని పనులు చేశాను. పత్తి ఎరడవచ్చు, నాకు 2 చేతులు పత్తి ఎడతా, ఒక చేతు కాదు. ఒక రోజులో 70-80 కిలోలు ఎడతాను నేను రోజు.
ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పాడైపోతాయి. ఓకే, ఫింగర్ టిప్స్ పాడైపోతాయి. 2 ఏళ్ళతో వేరుతా పత్తి కూడా. అంటే కష్టం అనేది మనిషి పడాలి తప్ప. నాకు ఏ కష్టం నాకు బాధ అనిపించదు పెద్దగా. ఇప్పుడు అంత కష్టపడ్డావని ఇదేం కష్టమా? అది అది నేను యువతకు వచ్చే సందేశం, మంచి మెసేజ్. ఓకే. అయితే ఇప్పటి వరకు అంటే మీరు ఏ విధంగా అయితే కెరీర్లో ముందుకు వస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ఒక జిల్లా అధికారిగా యువత అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే మొట్టమొదట మనం అంటే అనాలిసిస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఏ గ్రామ స్థాయిలో ఎంతమంది నిరుద్యోగ యువత ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆ విషయంలో కూడా ఇప్పుడు ఆర్డీ కంట్రోల్లో నేనైతే నిజంగా కొంచెం యువత సపోర్ట్ చేస్తే ఫస్ట్ దే షుడ్ కమ్ ఫ్రమ్ ద అవుట్కమ్ విలేజ్. ఓకే. ముందు వాళ్ళు ఊరు నుంచి బయట రావాలి ఒకటి. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయంటే జనరల్గా అరౌండ్ టౌన్స్ కానీ అరౌండ్ సిటీస్ కానీ ఉన్నాయి. అరౌండ్ టౌన్స్ లో 1, 2, 1 అరౌండ్ ఉంటాయి. అరౌండ్ సిటీ అయితే కొంచెం ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి. అలా వస్తే కనుక ఎవ్రీ ఇయర్ కనీసం ఒక 1000 మందిని ఉద్యోగం కల్పించచ్చు ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టార్స్ లో. దానికోసం మిషన్ కూడా మనకి ఈజీఎంఎం అని ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ మిషన్ కూడా అని చెప్పేసి, జనరేషన్ మిషన్ కూడా అని చెప్పేసి గవర్నమెంట్ సపోర్టెడ్ బై తెలంగాణ గవర్నమెంట్ ఇండియాది ఒక ఈజీఎం ఒకటి ఉంది. అంటే ఆయన ఉద్యోగం చేస్తా అని మనం హామీ ఇవ్వాలి. ఆయనకి 6 months ఆయనకి ఏ ఇంట్రెస్ట్ ఆ ట్రైనింగ్ ఇస్తాం. సపోజ్ ఆయన వైరింగ్ ఉంది, వైరింగ్ ట్రైనింగ్ ఇస్తాం. సపోజ్ ఆయన చదువుకునే వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి ఎలా వాళ్ళ జాబ్స్ ఉంటాయి. 10th ఇంటర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆయన డ్రైవింగ్ చేయాలి. డ్రైవింగ్ కోర్స్ కూడా మా దగ్గర ఉంది. సపోజ్ హీ వాంట్స్ టు డూ సమ్ సర్వేయింగ్, దాంట్లో పార్ట్ టైం కలెక్ట్ అయ్యి చేసి 6 months సర్వేయింగ్ చేసి సర్వేయింగ్ దాంట్లో పంపిస్తాం. అలా చాలా కోర్స్ ఉన్నాయి. బైక్ మెకానిక్ ఉంది, బైక్ మెకానిక్ మొత్తం సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అనమాట. ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఉద్యోగం చేస్తా అంటే కంపెనీ పంపిస్తాం. సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఉందా, సొంత కూడా పెట్టుకోవచ్చు అలా అనమాట. అలా రకరకాలుగా ఉన్న ఎన్ని సెక్టర్లు ఉన్నాయో ఇండస్ట్రీలో, అన్ని సెక్టర్ ట్రైనింగ్ ఇవ్వే కెపాసిటీ ఉంది. కానీ వాళ్ళకు లోకల్లో జాబ్ కావాలి, అదొక్కటి మైనస్ పాయింట్. ఓకే. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ వాంటింగ్ ఏంటంటే ఏదైతే అంటే తల్లిదండ్రులని మాతో పాటు అది, ఎందుకంటే వాళ్ళ గ్రామంలో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఎంతో కొంత చిన్న పొలం ఉండడం, ఏదో రకమైనటువంటి ఆ పొలంలో కొంత పండించుకుంటూ అక్కడే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి వెళ్దాం అనేటువంటి ఆలోచనలు కూడా కొంత అవకాశాలు. అటువంటి వాళ్ళకు కూడా మనకు ఉన్నాయి. డైరీ ఉంది. తర్వాత మీరు అన్నట్టు కులుర్తులు ఉంటాయి కదా, ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఆయన హెయిర్ కటింగ్ ఊర్లో పెట్టుకోవడము, ఐరన్ డ్రై క్లీన్ కొంత టెక్ ఫ్యాషన్ అలా పెట్టడము, అదర్వైజ్ అక్కడ కిరాణా షాప్ పెట్టుకోవడము. ఆయనకి ఏది చేసుకోవచ్చు. వాళ్ళ కుటుంబం గడవడానికి ఉండేటువంటి వ్యాపారాలు ఉంటాయి. కానీ గ్రోత్ బాగా కావాలంటే అవుట్ సైడ్. అయితే ఇటువంటి అంశాలపైన వాస్తవిక దృక్పథంలోకి వెళ్ళినట్లయితే ఇటువంటి అవకాశాలు ప్రభుత్వం నుంచి మనకు అందుతున్నాయి అనేటువంటి విషయం ఎంతమంది ప్రజలకు తెలుసు? త్రూ ఇప్పుడు ఎవ్రీ మంత్ మన మహిళా సంఘాల మీటింగ్ ఉంటుంది. ఓకే. అంటే ఐ కెనాట్ షూర్ కి 100% చెప్పగలుగుతాం, కానీ 60-70% అయితే మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాం. కానీ మేబీ దట్ నాట్ ఎఫెక్టివ్. అంటే ఇప్పుడు నా వాయిస్ గట్టిగా ఉంది, కొంత వాయిస్ ఏమో అక్కడ వెళ్ళి సరదాగా ఇలా ఉంది వస్తారా అంటే అంటే మేబీ వీఆర్ లాకింగ్ మనం అంటే ప్రచారంలో ఉన్న స్కిల్ ని మా దగ్గర లేదేమో. వాస్తవం. ప్రచారం చేస్తున్నాం, 100% మా డ్యూటీ చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఓన్లీ డ్యూటీ బికాజ్ ఆఫ్ రూల్స్ చేస్తున్నాం. అలా కాకూడదు. అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయగలగాలి. మేబీ ఆ స్కిల్ నా లేదు. అయితే ఇక్కడ కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్నట్లయితే మీరు అంటే ఇటువంటి స్కిల్స్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రస్తుతం గవర్నమెంట్ చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు లైక్ ఎయిడ్స్ అవేర్నెస్ అనుకోండి, ఇటువంటి వాటికి టీబీ ఇటువంటి వాటికి అన్నింటికి కూడా ఏం చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ అంటే కొన్ని సీడీలు తయారు చేయడం, వీడియోలు తయారు చేయడం లాంటి ప్రోగ్రాంలు చేస్తుంది. ఇవి మీరే రిస్క్ కాకుండా ఈ రోజు ట్రెండ్ కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయడం, ఇటువంటి చిన్న కాంపిటీషన్స్ అనేవి చిన్న క్రియేట్ చేసినట్లయితే
వాళ్లకు ఎంతో కొంత ఉపాధి, ఒక కాంపిటేటివ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ అంశాలపైన మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసుకొని వచ్చినట్లయితే మీకు ఇలా ఉంటుందని వాళ్లకు అవకాశం కల్పించినట్టు ఇటువంటి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా అవేర్నెస్ కార్యక్రమాలు అనేది గ్రామ స్థాయిలో పెట్టడానికి కూడా అవకాశం ఉంది. ఈ రోజుల్లో షార్ట్ ఫిలిమ్స్ ముందు వెళ్తున్నాయి. ఎందుకంటే మనం చిన్నదానికంటే ఒక ఎక్స్పర్ట్ చూసుకొని నీట్ గా మాట్లాడగలతో కార్యక్రమం చేపట్టి ఈ వాట్సాప్ లో పెడితే అందరికీ సో మెనీ వేస్ ఆర్ దేర్, నాట్ ఓన్లీ వాట్సాప్. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ అంటే వాడికి ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నా స్మార్ట్ ఫోన్ లేకుండా అయితే లేని వాళ్ళు ఎట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్, ఒక క్యాంపెయిన్ పెడుతున్నాము ఒక గ్రామ స్థాయిలో అన్నప్పుడు ఆ గ్రామ స్థాయిలో ఉండేటువంటి అవకాశాలని వినియోగించుకోవడం కోసం కొంతమంది ముందుకు వస్తారు. అయితే ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేటువంటి వే మనకేంటంటే ఓన్లీ ప్రోగ్రామ్ ప్రజెంటేషన్ అంటే ఈ అవకాశాలు ఉన్నాయని తెలియజేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అంటే మీకు ఈ అవకాశాలు కల్పించడానికి మేమున్నాము అనే వాళ్ళు కూడా కావాలి. కాబట్టి అటువంటి అంటే ఆ క్యాంపెయినింగ్ తో పాటు ఈ ఎసెన్షియల్ అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం వల్ల కూడా మరి అవకాశాలను క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి విషయాల్లో ఇప్పటి వరకు అంటే మన ఫైబ్రికేషన్ అయిన తర్వాత చిన్న జిల్లాలో షార్ట్ ఫిల్మ్ మోడ్ అవేర్నెస్ అయితే ఇంతవరకు చేయలేదు. ఓకే, డెఫినెట్లీ విల్ థింక్ ఆన్ దిస్ అండ్ డెఫినెట్లీ చేసి చూపిస్తారు. బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ మై అండర్. ఆ విధంగా అవకాశాలు ఇస్తా అంటే కూడా అయిపోతుంది. చాలా బాగుంది. అంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తీసేసి అవేర్నెస్ అంతే సింపుల్. ఇట్స్ కాస్ట్ ఇస్ వెరీ లెస్. ఒక 10 to 15,000 దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ఇది కాంపిటేటివ్ సిచ్యువేషన్ లో క్రియేట్ చేస్తే దే ఆర్ ఇంక్రీజింగ్ వెరీ వెల్ అన్నమాట. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్, ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి అంటే అంశం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఉపాధి, ఎస్పెషల్లీ ఉపాధి, స్వయం ఉపాధి, ఈ రెండు అంశాలు, ఉపాధి స్వయం ఉపాధి, ఈ రెండు అంశాలు నిరుద్యోగం ఉండదు. నిరుద్యోగం అనడానికి అంటే ఆస్కారాలు లేకుండా వెళ్తున్నాయి కదా. ఎందుకంటే జనం పబ్లిక్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం అంటే పరిగణలోకి తీసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలే అనేటువంటి ఒక ఆలోచనతో, ఎందుకంటే దెర్ ఇస్ నో ఎనీ అనదర్ రూట్ టు దెమ్. ఇక్కడ మాకు ఈ రూట్ ఉంది అని వాళ్ళకి తెలియదు. అటువంటి అంశాలని మీరు బాగా అట్రాక్ట్ చేసే మోడ్ లో ప్రచారం చేయాలి. అదే ఆ విషయంలో మీరు ఏ విధమైనటువంటి పాత్ర వహిస్తున్నారు? ప్రస్తుతానికైతే డ్యూటీ చేస్తున్నాను. ఓకే, అంటే ఉంది రండి అంటాం కానీ అట్రాక్టివ్ మోడ్ గురించి మాత్రం ఇలా షార్ట్ ఫిల్మ్ గురించి చేయలేదు. ఎందుకంటే గ్రామ స్థాయి ఒక్కసారి అంటే ఒక డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది ఒక గ్రామంలోకి వెళ్ళాడంటే ఆ గ్రామంలో ఉండేటువంటి నియర్ బై ఎంతవరకు అయితే అంటే త్వరగా సెటిల్ అవ్వాలి అనేటువంటి పిల్లలు ఎవరైతే అంటే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాక్సిమం ఆ లొకేషన్ కి వచ్చేస్తారు. ప్రతి చోట ఉంటారు, వచ్చేస్తారు. బట్ ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం చీపురుడినే పర్లేదు నాకు అంటారు. అంటే అక్కడ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల వల్ల వచ్చేటువంటి ప్రయోజనాల కంటే కూడా ఈ ఉపాధి, స్వయం ఉపాధుల వల్ల వచ్చేటువంటి ఎన్నో ప్రయోజనాలు అనేటువంటి అంశాలని ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అంటే ప్రతిసారి ఎగ్జాంపుల్ మనం ఇందాక అనుకున్నాం మీ కెరీర్ లో మీరు ఎప్పుడైతే డిగ్రీ అంటే ఇంటర్ కంప్లీట్ అయింది, డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత ఎంటర్ అవ్వడానికి ముందు అంటే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను, వెళ్ళలేకపోయాను అంటే దెర్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ మోటివేషన్. ఆ మోటివేషన్ మిమ్మల్ని ఈ రోజు ఈ స్థాయిలో నుంచోబెట్టింది. సో అటువంటి అవకాశం ఇక్కడ ఉండేటువంటి యువకులకు కూడా వచ్చినట్లయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బెటర్ రిజల్ట్, మంచి రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి ఆ విషయంలో మీ వంతుగా మీరు ఏదైనటువంటి అడుగులు వేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఎవరికి వచ్చిన ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళినా అలా జాబ్ అనగానే ఖచ్చితంగా నేను ఒక అరగంట అయితే మాట్లాడతాను ఈ విషయంలో. కానీ డ్యూటీ మాత్రమే చేస్తాను. అరగంట కూడా వాళ్ళని ఐ మేబీ అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. నేను డ్యూటీలో లేదు అనడానికి లేదు, ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ స్కిల్స్. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను ఉద్యోగం చేస్తున్నాను అనేటువంటి ఒక చిన్న ఆలోచన మిమ్మల్ని వెనక్కి నెడుతుందేమో. మైట్ బి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఈ 5 months లోపల జాబ్ కూడా కండక్ట్ చేశాను. జాబ్ కండక్ట్ చేసిన తర్వాత 597 people have joined. జాబ్లలో జాయిన్ అయ్యారు రకరకాల ఉద్యోగాల్లో. అంటే వాళ్ళకి జాబ్ వచ్చింది. ఆఫ్టర్ 3,000 people 597 వాళ్ళు స్టార్ట్ చేశారు కంపెనీ. చేసిన తర్వాత
వాళ్ళని 3-4 ఫోన్ చేసి ఎలాంటి ఉద్యోగం అంటే ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు వాళ్ళు 106 మంది జాయిన్ అయ్యారు. ఓకే చూడండి అంటే అది ఉంది కానీ ఒకటి మేబీ దిస్ షార్టేజ్ ఆఫ్ టైం కావచ్చు. టైం కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇది ఒకటే స్కీమ్ కాదు, యూత్ ఒకటే కాదు కదా, యూత్ తో పాటు పెన్షన్స్, ఓల్డ్ ఏజ్, మన్రేగా, ఉపాధి హామీ, తర్వాత ఉపాధి హామీలో అప్పుడప్పుడు ఈ లేట్ పేమెంట్, తర్వాత ఎంప్లాయీస్ ఇష్యూస్, దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ అన్నమాట. మైట్ బి టైం కూడా ఒక కన్స్టెంట్ కావచ్చు. అంటే అట్రాక్టివ్ గా దాని గురించి ఎక్కువ ఆలోచించుకోవడానికి కూడా మేబీ టైం ఆల్సో కన్సెంట్, బట్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. యూత్ ని మనం డైవర్ట్ చేయగలిగితే నిరుద్యోగాన్ని తరిమి కొట్టగలం, పూర్తి స్థాయిలో తరిమి కొట్టగలం. దట్టు మనం ఉన్న ఫెసిలిటీస్ తోనే ఏం పెద్దది చేయాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం అట్రాక్ట్ చేయగలగాలి. అంటే ప్రభుత్వ ఉద్యోగం ఒకటే కాదు, మీరు అన్నట్టుగా ఒక కాంపెయిన్ మోడ్ లో, ఒక జీల్తో, ఒక ఎనర్జీతో వాళ్ళని ఒకసారి డైవర్ట్ కాదు, వాళ్ళు 2 సార్లు 3 సార్లు అలా వెళ్ళిన తర్వాత సగం మంది అన్న మనం చేయగలిగితే సక్సెస్ అంటే మనం వెళ్ళిన దాంట్లో అటెండ్ సగం మంది అన్న రాగలిగితే వాళ్ళ లోపల రియలైజేషన్ అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ని ఆ ట్రిగర్ కనుక చేయగలిగితే ఏదైనా ఉద్యోగమే. ఎందుకంటే ఇవాళ రేపు గవర్నమెంట్ కూడా ఏముందండి, సిపిఎఫ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అంతే న్యూ పెన్షన్ స్కీమ్ ఏముంది, నా జీతం 10% కట్ అవుతుంది, గవర్నమెంట్ 10% యాడ్ చేస్తుంది, అదే నా పెన్షన్. ప్రైవేట్ కూడా అదే ఉంది, అంతే నా జీతం 10% ప్రైవేట్. ఇక్కడ టాలెంట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది ప్రైవేట్ సెక్టర్ అనేది. టాలెంట్ పైన యు మెయింటైన్ ఎవ్రీథింగ్. ఎంత టాలెంట్ ని మెయింటైన్ చేయగలిగితే అంత సక్సెస్ రావడానికి వస్తుంది అనే. అంతకంటే గవర్నమెంట్ బాగుంటది మళ్ళీ. అవును, గవర్నమెంట్ కంటే ప్రైవేట్ బాగుంటది, ఫెసిలిటీస్ బాగుంటాయి, ఫెసిలిటీస్ బాగుంటది. ఇఫ్ యు హావ్ గుడ్ టాలెంట్, గ్రోత్ 90 degrees లో వెళ్ళిపోతుంది. అంటే అందరికి ప్రభుత్వ ఉద్యోగం అనగానే ఫ్రీ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఒకటి సైడ్ నుంచి వస్తుంది కదా. ఎగ్జాక్ట్, లంచం అది పోవాలి. అంటే అటువంటి వాటిపైన అది పోవాలి అంటే ఈ మనం అనుకున్నాం కదా, ఎంతమంది హెల్ప్ చేసినా, ఎంతమంది సపోర్ట్ చేసినా సొసైటీని క్రియేట్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ 20 years we can see the corruption free India. ఓకే, జరుగుతుందంటారా? చేయాలి. అట్లీస్ట్ నా వల్ల ఒకరిద్దరు డైవర్ట్ అయినా గానీ నేనైతే నా కూతురు ఇలాగే పెంచుతా. ఓకే, ఇద్దరు అమ్మాయిలు ఓకే, ఇలాగే పెంచుతా. ఎప్పుడు ప్రెషర్ పెట్టాను, కాకపోతే డిసిప్లిన్ నా విషయంలో మాత్రం వదలను. ఓకే, ఒకటే డిసిప్లిన్ బాగుంటుంది. నువ్వు చదువుకు ఏం కాదు. ఎప్పుడన్నా జనరల్ గా మనిషి నాలెడ్జ్ ఉన్నప్పుడు అంత నాలెడ్జ్ మనకు ఉండదు కదా. ఏదైనా సిచ్యువేషన్ ఉన్నప్పుడు నాలెడ్జ్ లేకున్నా గానీ నాకున్న బిహేవియర్ తో నేను బయటపడతాను. ఎగ్జాక్ట్లీ, ఎక్కడైతే టాలెంట్, ఎక్కడైతే అనాలిసిస్ చేయగలిగేటువంటి అవకాశం ఉందో అక్కడ నేను ఫెయిల్ అయితే ఐ కెన్ గెట్ అవుట్ దేర్ ఫ్రమ్ మై బిహేవియర్, త్రూ మై బిహేవియర్. ఓకే ఓకే, అది నాకుంటే నాలెడ్జ్ తక్కువ సరిపోతుంది. ఓకే, అంతే అంటారా? అందుకే అలాగే పెంచాలి సొసైటీ. నాలెడ్జ్ ఆల్వేస్ పనికి రాదు, బిహేవియర్ నెట్టేస్తుంది నాలెడ్జ్. అవును, డిసిప్లిన్ అనేది నాలెడ్జ్ నెట్టేస్తుంది. కాబట్టి నాలెడ్జ్ అన్నది అవసరం. ఇప్పుడు నాకు అన్ని సబ్జెక్టులు వచ్చు, చేస్తున్నాను లేదు కదా, లేదు ఆర్ట్ ఒక సబ్జెక్ట్ చేస్తున్నాను, అంతే కదా. అంతే అంతే, అంటే నాలుగు అక్కడ వేరే పనికి వచ్చిందా? నేను ఇక్కడ బ్రిడ్జ్ డిజైన్ చేసిందా? ఇక్కడ ఆర్ట్ సబ్జెక్ట్ కూడా పనికి వచ్చింది. ఇక్కడ పోయి ఇక్కడ ఏం పని వస్తుంది ఇంకోటి. ఓకే, కానీ బిహేవియర్ డిసిప్లిన్ ప్రతి చోట పనికి వస్తుంది. కాబట్టి ఇలా పెంచగలిగితే పిల్లల్ని ఖచ్చితంగా బిహేవియర్ పెంచగలిగితే అంటే ఎట్లీస్ట్ ఉన్న సొసైటీ సడన్గా మనం మార్చలేము. అవును, మీరు అన్నట్టు 10 సార్లు పోవాలి. ఒకసారి ఏమో నేను ఒక దాని కోసం పోతా. ఇప్పుడు నేను ఈరోజు ఎలాగైనా 10 పిల్లలని డైవర్ట్ చేద్దామని పోతాను. కానీ అక్కడ ఒకరికి కాలుతుంది. అక్కడ ఈయన ఉపాధి హామీ డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు, ఈయన చెప్పడానికి వచ్చాడా ఒక రాయేస్తాడు. కరెక్ట్, అది మొత్తం డైవర్ట్ అవుతుంది. ఓకే, సబ్జెక్ట్ అనేది పూర్తి స్థాయిలో డైవర్షన్ చాలా ఎక్కువ. అంటే మీరు అంటే అటువంటి కార్యక్రమాల్లో మీరు ఉన్నారు కాబట్టి బాగా ఉన్నాను కాబట్టి ఉపాధి సరిగ్గా ఇవ్వట్లేదు, లేకపోతే కోచ్ మన ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఈయన మాట్లాడుతున్న ఉత్తి అని చెప్పేసి పోతాడని చెప్పేసి కూడా కొంతవరకు వస్తుంది, ఆగిపోవాల్సి వస్తుంది. అది తట్టుకొని పోదామంటే మీతో డిస్టర్బ్ చేసి పడేస్తారు, మిత్రులు లాగేసారు. ఆల్వేస్ నెగటివ్ అట్రాక్షన్ అంటారు కదా. అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి ఒక అధికారి అనగానే మొదటి ఆలోచన
ఇతను ఎంతో కొంత నొక్కడం కోసమే ఇక్కడికి వచ్చారు, ఈయనకి అవసరం ఉంది కాబట్టి. అది నేను మొన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. మొన్న పెద్ద దగ్గర అని ఓడిఎఫ్ మోడ్ అని కలెక్టర్ గారు విలేజ్ సెలెక్ట్ చేశారు. మన జూపల్లి, మన హండ్రబుల్ మినిస్టర్ జూపల్లి గారు ఉంటుంది. మేడం ఊరు గత తీసుకున్నారు పెద్ద దగ్గర కలెక్టర్ గారు. అప్పుడు మన మేడం అక్కడ యాజ్ ఎ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ గా, యాజ్ ఎ డిఆర్డిఓగా ఊరికి ఒక 1 month వెళ్ళాను. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆల్సో 1 month అక్కడే స్పెండ్ చేశాను. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6-7 వరకు. అయితే అక్కడ ఎట్లా అంటే ఉట్టిగా వచ్చినావా ఎంతో కొంత దొరుకుతుంది కాబట్టి వచ్చి ఉంటావు. స్టార్టింగ్ ఫేజ్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు, తీసుకోండి మీరు తీసుకోండి మీరు కొంత తీసుకోండి. నువ్వు మా కోసం వచ్చినావా, లేదా మీకోసం వచ్చినా అంటే నువ్వు మా కోసం వచ్చినావా, ఎంతో కొంత దొరుకుతావో ఇక్కడ, అందుకే వచ్చి ఉంటావు. ఫస్ట్ ఇది అంటే నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. 1 month వెళ్ళాను అక్కడ, వచ్చి ఎక్స్పీరియన్స్. నువ్వు ఒట్టిగానే వచ్చినావా, నీకేమో దొరుకుతుంది కావచ్చు, అందుకే వచ్చి ఉంటావు. నువ్వుకైనా తోలిస్తారా మా సార్ వాళ్ళు? నన్ను ఊకే వచ్చిన మా నాయకులు, నాయకులు కాదు నన్ను, నాయకులు మాట్లాడలేదు వాళ్ళు. వాళ్ళ ప్రభుత్వ అధికారుల పైన వాళ్ళకున్న ఒపీనియన్ అది. అంటే ఏ అధికారి కూడా ఊళ్ళోకి వెళ్ళాడంటే ఆయన డ్యూటీ కోసమో ఎంతో కొంత నొక్కడానికి వచ్చారు అన్న ఫీలింగ్ ఉంది కదా. దయచేసి అది కొంచెం కన్వర్ట్ కావాలండి. అందరు అలాంటి గారు అని వాళ్ళకి 1 month తర్వాత అర్థమైంది. ఏంటి నేను పడ్డ బాధ క్షణము అది నీకు తిరిగి వస్తుందా? అంటే ఇక్కడ ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక VRA అనేటువంటి వ్యక్తిని కూడా అంటే ముందుకు తీసుకున్నా కూడా కనీసం ఒక రబ్బర్ స్టాంప్ వేయాలన్నా 10 నుంచి 100 రూపాయలు. ఇంకా నేను చెప్పలేను కానీ ఉండొచ్చు సొసైటీలో ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని మీరు వెనక్కి తగ్గించుకుంటున్నారు, ఎందుకంటే ఎంప్లాయీ కాబట్టి. కరప్షన్ ఉంది, కరప్షన్ లేదు అంటే లేదు, కానీ కంట్రోల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధి హామీ ఉంది అనుకో, ఉపాధి హామీ గురించి నేను స్టార్ట్ చెప్తాను. అంటే చెప్పకూడదు. 2005 ఉపాధి హామీ వచ్చింది. అప్పుడు అసలు ఉపాధి హామీ లోపల సగం బినామీలే, ఎందుకంటే సిస్టమ్ పేమెంట్ ఆఫ్ సిస్టమ్ సరిగ్గా లేదు. 2005 లో ఆ తర్వాత గవర్నమెంట్ ఆలోచించింది, త్రో పోస్టల్ అకౌంట్ ద్వారా పేమెంట్ చేయాలని ఆలోచించింది. కొంత కంట్రోల్ అయింది. అప్పుడు కూడా బినామీ అకౌంట్ ఓపెన్ చేసి ప్రజలు తెలియకుండా తినేశారు. అప్పటికి 2008-9 లోపల ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ వచ్చింది. ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ కావడానికి అది మూవ్ చేయొద్దు, సౌండ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆధార్ ఇంప్లిమెంట్ ఏపీ సిస్టమ్ వచ్చింది. ఏపీ సిస్టమ్ ఇంప్లిమెంట్ కావడానికి ఆ ప్రాజెక్ట్ మొత్తం ఒక రూపాంతరం చేయడానికి 2 years టైం పడుతుంది. పూర్తి స్థాయి ఏపీఎస్ ఆధార్ ఇంప్లిమెంట్ అంటే బయోమెట్రిక్. వేలిముద్రలు అయింది, డబ్బులు బయటికి రావు. ఎవరైతే ఉపాధికి వస్తున్నారో వాళ్ళకి ఉపాధి హామీ అంతే. కరప్షన్ పోయిందా? తగ్గింది, అంతే తగ్గింది. అంటే స్టెప్ బై స్టెప్ కానీ రూప్ అయితే మార్చుకుంటుంది. నేను అదేంటే కరప్షన్ తగ్గుతుంది అన్నా కానీ కరప్షన్ పోయింది అనలేదు. అంటే ఆల్మోస్ట్ తగ్గింది. ఎంతవరకు తగ్గిందంటే ఉపాధి హామీలో ఇప్పుడు వేలిముద్ర పెట్టిన తర్వాత డబ్బులు బయటకు వస్తున్నాయంటే, నేను ఒక ఉపాధి కూలీని అయితే నాకు తెలిసే డబ్బులు బయటకు వస్తుంది. అప్పుడు ఏంటంటే ఒక సపోజ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు ఉంటారు విలేజ్ లెవెల్, ఆయన ఏం చేస్తాడు, మహా అంటే ఒక ఊర్లో ఒక 1000 మంది పనికి వస్తే ఆయనకి తెలిసిన వాళ్ళు ఒక 50, 60, 70 మంది ఉన్నారు. వాళ్ళకు మాత్రమే రేపు నీకు రాస్తా, నాకు నీకు సగం. అలాంటి మ్యాచింగ్ బ్యాచ్ ఉన్న దగ్గరనే కరప్షన్ ఉంది. అదర్వైజ్ నో కరప్షన్. అంటే ఇటువంటి వాటిపైన బెనిఫిషరీ మ్యాచ్ అవుతున్నాడు అక్కడ. అంటే పని భారం తగ్గుతుంది కాబట్టి నేను పని చెయ్యను, చేస్తారు కావచ్చు. ఆయన చేసిన తక్కువ చేస్తాడేమో, లేదా లేట్ గా వస్తాడేమో. గ్రూప్ ఉంటది కదా, పేరు సొసైటీ పని బయటకు వస్తుంది మళ్ళీ. అంటే ఆయన వారంలో 2 రోజులు వస్తారు కావచ్చు, ఇంకో రోజు రాడు కావచ్చు. రెగ్యులర్ రాని వాళ్ళు కూడా ఆయన పెట్టేసి సొసైటీ సోషల్ యాక్ట్ ఉంది కదా, సోషల్ యాక్ట్ ద్వారా బయటపడుతుంది మళ్ళీ. మొత్తానికి రాదంటే ఆ గ్రూప్ లో గ్రూప్ లో పని మంచి వచ్చినామా అంటే ఆయన వాళ్ళు ఎవరైనా రాలేదంటారు కదా, ఖచ్చితంగా రాలంటారు కదా. కాబట్టి అటువంటి కరప్షన్ ఉంది. అది ట్రిగర్ చేయాలంటే అర్థం కావట్లేదు ఏం చేయాలి. అంటే బయోమెట్రిక్ తర్వాత ఏమైనా బెటర్ సిస్టమ్ ఏముంది ఇంకా.
అంటే ఇక్కడ మూలాల్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నాడో అంటే ఎర్నింగ్ కోసమే ఉన్నాడు. ఇక్కడ మేజర్ వ్యూలోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగి అంటే ప్రభుత్వ ఉద్యోగి అనగానే ఒకవేళ కరప్షన్ కి ఆయన అలవాటు పడింటే మహా అంటే ఏమవుద్ది, సస్పెన్షన్ అనే ఒక చిన్న థాట్ ఉంది చూడండి, అది మేజర్ రాంగ్. ఎందుకంటే సస్పెన్షన్ కాదు, మీరు కరప్షన్ లో పడ్డారు అంటే ఇమ్మీడియట్ గా యు ఆర్ గోయింగ్ టు ఖచ్చితంగా జీవిత ఖైదీగా నిన్ను కన్వర్ట్ చేస్తున్నాము అన్నట్లయితే కనుక ఈ సొసైటీలో ఎంతో కొంత ఎందుకంటే కానీ అది రావాలంటే మిలిటరీ సిస్టమ్ రావాలి. అంటే అన్ని చట్టాలు ఉన్నాయి లోపల, చట్టాన్ని నిందించకూడదు. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ చట్టం రాజ్యాంగం. కొన్ని లూప్ హోల్స్ వల్ల దే ఆర్ కమింగ్ అవుట్. అదే అంటున్నాం మనం. ఎక్కడ అంటే జరిగేటువంటి పరిణామాలు, ఒక్కసారి వచ్చినటువంటి వ్యక్తికి ఒక అవకాశం కల్పించి రెండోసారి మళ్ళీ అదే తప్పిదం చేయడం కోసం కనుక అతను ఆలోచించినట్లయితే అతనికి అంటే ఏ విధమైన ప్రభుత్వానికి సంబంధించినటువంటి సపోర్ట్ ఉండకూడదు. ఈ రోజు ఆయన ప్రభుత్వ స్కీమ్ నుంచి ఎలిమినేట్ చేసేయాలి. అలా చేసిన తర్వాత ఆయనకి ఎటువంటి న్యాయ నుంచి సపోర్ట్ ఉండకూడదు. హైకోర్టు కానీ కోర్టు కానీ వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. ఎవరు సపోర్ట్ చేయకుండా ఉంటే వాళ్ళు తప్పు చేయరు. ఎందుకంటే ఈ రోజు కొన్ని పరిగణలకు అంటే వాడికి తినడం కోసం తిండి దొరక్క రకరకాల మార్గాలను ఎంచుకొని వెళ్తున్నటువంటి కొంతమంది, అంటే అది కూడా ఒక దుర్మార్గమైనటువంటి రూటే. అటువంటి అంటే ఏది అవకాశం లేని వ్యక్తులు రకరకాల మార్గాలను ఎంచుకుంటే ఒకటి లేదా 2 సార్లు ఇష్యూ జరిగిందంటే మూడోసారి ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ లేకుండా పీడీ యాక్ట్ లోకి వెళ్ళిపోతున్నాడు. సో ఇదే అంటే అవకాశాలు లేని వాళ్ళకి ఇటువంటి యాక్ట్లు ఉన్నప్పుడు అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా యాక్ట్ ఉండాలి. ఇటువంటి యాక్ట్ ఉన్నట్లయితే ఎలా ఉంటుంది? బాగుంటుంది ఖచ్చితంగా. డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాక మనం 21 ఇయర్స్ మాట్లాడాం. ఇప్పుడు మన పిల్లల్ని ఎలా పెంచితే మనం సొసైటీ డ్రీమ్ చేస్తే ఆఫ్టర్ 21 ఇయర్స్ ఇది వస్తుంది. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కొంత పక్కన పెట్టాలి. అంటే ప్రజాస్వామ్యం అనేది ఒక పార్ట్ కానీ ప్రజాస్వామ్యంలో చాలా హక్కులు హక్కులన్నీ కొన్ని కట్ చేయాలి. ఆ హక్కులు అంటే వినియోగించుకునే ప్రతి ఒక్కరికి ఉన్నప్పటికీ ఎవరైతే అంటే మీ ఒక అథారిటీ ప్రజాస్వామ్యం ఈ రోజు ఏం చేసిందంటే ఒక వ్యక్తిని ఒక ఉన్నత స్థాయికి పంపిస్తుంది. ఆ పంపించినటువంటి ఆ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క ఉనికిని కోల్పోకుండా ఈ అంశాల్లో గనుక కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఎంతో కొంత అంటే మనం పూర్తి స్థాయిలో మార్పు తెచ్చించడం కోసం వెళ్తే ఎన్నో రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా ఉపాధి అనేటువంటిది ఫస్ట్ డైరెక్ట్ పేమెంట్ ఉన్నప్పుడు జరిగినటువంటి కరప్షన్ ఈ రోజు థంబ్ ఇంప్రెషన్ స్టేజ్ కి వచ్చేసరికి దాదాపుగా 75% రెడ్యూస్ అయింది. 85 to 90 10% కరప్షన్. I cannot say 85 to 95% కరప్షన్ ఫ్రీ మన్రేగా అన్నాం. సో కానీ ఒకటి హ్యూజ్ కదా, ఎగ్జాక్ట్లీ హ్యూజ్ సిస్టమ్ కాబట్టి మేము పాపులర్ ఎక్కువ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బులు అవుతుంది కదా. కొంతమందికి పెద్ద మనుషులు డబ్బులు పోవట్లేదు అందులో. అలా కూడా మేము ఎక్కువ బ్లేమ్ అవుతున్నాం. ఎట్లా అంటే ఉపాధి హామీ చాలా బాగుందని చెప్పి 2005 అన్నారు. 2007 బాగుంది వ్యవసాయం సంస్థ చేయాలన్నారు. ఇప్పుడు ఎప్పుడు చూడండి ఎక్కడైనా చూడండి అదర్ దాన్ స్కీమ్స్ మన్రేగా డిస్కషన్ ఎక్కువైతుంది. ఎందుకంటారు? అది మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఎవరికి డబ్బులు పోవు ఎక్సెప్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ బెనిఫిషరీ. అలా చేయడం వల్ల ఈ ఒక రింగ్ ఉంటుంది ఒక ప్రతి విలేజ్ కి. ఏమొచ్చినా వాళ్ళకి పోవాలి వాట ఖచ్చితంగా. అది లేదు వాళ్ళకి. కాబట్టి దే ఆర్ థ్రోయింగ్ స్టోన్ ఆన్ us. ఉపాధి హామీ బ్యాన్ చేయాలి, ఉపాధి హామీ వేస్ట్, ఉట్టిగా దండగా డబ్బులు ఇస్తున్నారు. ఉపాధి హామీ ఏం చేయకూడదు. బట్ ఉపాధి హామీ ద్వారా నేను చూసిన చేంజెస్, నేను చూసడం కారణం కూడా అదే. అంటే మేబీ కరప్షన్ లెట్స్ కీప్ అసైడ్. కరప్షన్ ప్రస్తుతం నేను మాట్లాడుతున్నాను. బట్ ఎట్లా అంటే ఒక ఫ్యామిలీకి క్రిటికల్ టైంలో ఎట్ ద టైమ్ ఆఫ్ మే జూన్ అంటే ఏం పనులు ఉండవు. ఏప్రిల్ మే జూన్ 3-4 months. ఈ టైంలో దే ఆర్ గెటింగ్ వేజెస్. అఫ్ కోర్స్ మేబీ లేట్ కావచ్చు, బట్ దే ఆర్ గెటింగ్ వేజెస్ ఖచ్చితంగా.
ఆ వేజ్ వల్ల దే ఆర్ ఏబుల్ టు స్పెండ్ దేర్ హ్యాపీ లైఫ్. ఓకే ఓకే. వాళ్ళ నీడ్స్ ని ఉపాధి హామీ 3 months మాత్రం ఓకే కంప్లీట్ చేస్తాం. ఓకే. అలానే ఎందుకు అంటున్నా అంటే మాకు కూడా వ్యవసాయం బాగానే ఉంది. ఇంచుమించుగా 30 acres ల్యాండ్ ఉంది మాకు. ఓకే. భూమి లోపల అంటే మా ఫాదర్ చనిపోగానే అప్పటికి మాకు 15 acres ల్యాండ్ ఉంది. మా ఫాదర్ చనిపోగానే మా మదర్ ముందు జీవల్స్ ఉంటాయి కదా, అవన్నీ అమ్మేసి 10 acres ల్యాండ్ ఉన్నాం మా మదర్. ఓకే. మళ్ళీ నాకు జీవల్స్ వద్దు కదా, ఫాదర్ చనిపోయాడు కదా. అవును. ఫాదర్ వాళ్ళు జనరల్ అప్పుడు కల్చర్ ఎలా ఉంటుంది అంటే ఏం వేసుకోకూడదు, దాచేం చేస్తాం ఉద్దేశంతో 10 acres ల్యాండ్ కొన్నాం మా మదర్. ఓకే. ఆ తర్వాత ఇంకో 5 acres మేము కొన్నాం. ఓకే. 30 acres దాకా భూమి ఉంది మాకు. ఓకే. ఉపాధి హామీ రాకముందు మాకు ఎంత లేబర్ అంత లేబర్ దొరికేవాళ్ళు. మేము కూడా పనిచేసేవాళ్ళం, మాకు బయట లేబర్ దొరికేవాళ్ళం. మేము కూడా వేసిన వాళ్ళు పోయేవాళ్ళం. ఉపాధి హామీ వచ్చిన తర్వాత దొరకడం మానేసారు. సపోర్టింగ్ అంటే మీరు చేనుకు మేము రావాలి, మా చేనుకు మీరు రావాలి, అది కోఆర్డినేషన్ లో ఉండేది. ఎక్స్చేంజ్ ఇప్పటికి ఉంది. అప్పుడు బేసిక్ అంటే కూలీలు లేరు అప్పుడు. అవును, కూలీలు వాళ్ళు ఎంత దంట వచ్చేసారు అప్పుడు. అవును, కానీ ఇప్పుడు లేదు. కారణం ఉపాధి హామీ. ఉపాధి హామీ ఎగ్జాక్ట్లీ. ఉపాధి హామీ ఒక్క కూలి రావాలన్నా ఆయనకి మనము రిక్వెస్ట్ చేసి రావాలి. రావై తల్లి రామ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేసి రా. నో సినారియో చేంజ్ బికాస్ ఆఫ్ ఓన్లీ మన్రేగా. ఐ కెన్ సే ప్రాబ్లమ్. నిజంగా మన్రేగా ద్వారా కూలీలు లేరు ఈరోజు. అందరూ రైతు కూలీలే. కూలీలు లేరు. అందరూ ఏంటంటే దర్జాగా వస్తారు పనికి, ఎంత కొంత ఇక్కడ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, దాని ద్వారా వాళ్ళ సర్వైవల్ 3 months గడిచిపోతుంది. ఆ తర్వాత ఫ్రమ్ ద జూన్ ఆన్వర్డ్స్ దే ఆర్ గెటింగ్ వాళ్ళ 2-3 ఎకరాల పొలం ఉంది, వాళ్ళు సొంతం చేసుకుంటారు. దీని ద్వారా ఏంటంటే ఒకటి అగ్రికల్చర్ పెరిగింది. ఎలా పెరిగిందంటే ఆసాములు భూస్వాములు తగ్గారు, కానీ 2-3 ఎకరాలు ఎఫెక్ట్ చేసుకుంటారు. ఈస్ గెటింగ్ సమ్ సపోర్ట్. ఈయన ఇక్కడ చేసుకుంటూ ఈస్ గెటింగ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సమ్ సపోర్ట్. అప్పటికి ఇలా డిమాండ్ పెరిగింది కాబట్టి వాళ్ళ వేజ్ పెరిగింది. వేజ్ ఉపాధి హామీ రాకముందు ఒక జంటికి 30-40 రూపాయలు, ఒక లేడీకి 20 నుంచి 30 రూపాయలు. సడన్ గా అప్పుడే 100 రూపాయలు పడింది వేజ్. ఇప్పుడే 200 ఉంది. అవును, బట్ అప్ టు 2005 లో అప్పుడే 100 రూపాయలు వచ్చింది వేజ్. అంటే డ్రాస్టికల్ ఇన్కమ్ డబుల్ అయింది. ఎవరిది? ఇద్దరిది, లేడీది జెంట్ది. ఇద్దరు కూడా ఒకటి ఈక్వల్ వేజ్ వచ్చింది. లేడీ జెంట్ కి ఉపాధి ఈక్వల్, అది బయట కూడా ఈక్వల్ వెళ్ళిపోయింది. ఒకటి. రెండవది వాళ్ళ ఇన్కమ్ 2 చోట్ల డబల్ అయిపోయింది. ఎవరిది? కూలీది. ఆ ఇన్కమ్ వల్ల ఆయన నెక్స్ట్ ఇయర్ ఆయన వ్యవసాయం పెట్టుబడి మంచిగా పెట్టి ఆయన ఇన్కమ్ ని పెంచుకోగలిగాడు. ఆల్ దిస్ హిడెన్ అసెట్స్. ఈవెన్ బయటికి కనబడవు. ఈవెన్ ఎకనామిక్ అనాలిసిస్ చేసిన వాళ్ళకి కనబడుతుంది. ఇది నేను చెప్తున్నా అంటే పరశురామ్ రే అని ఒకరు వచ్చారు సుప్రీం కోర్టు నుంచి ఆదిలాబాద్ కి స్టడీ చేయడానికి. ఆయన వారం తిరిగిన జంగల్లో ఊర్లో ఆయన ఎట్లా అంటే ఎవరిని మాట్లాడినాడు. ఆయన ఒక్కడు వెళ్ళి పిచ్చోళ్ళ వెళ్ళి కలివిడిగా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆయన కూడా అనాలిసిస్ ఆయన చూపించాడు అప్పుడు ఎకనామిక్ అనాలిసిస్. అంటే ఒకటి ల్యాండ్ లెవెలింగ్ ఎవరు చేతిలో చేశారంటే పేదవాడి చేతిలో చేశారు. ల్యాండ్ లింగ్ చేయడం వల్ల ఆయనకి 15 to 20% క్రాప్ ఈల్డ్ పెరిగింది. ఒకటి. రెండోది ఆయన పడి భూమి ఉంది అనుకో, వేస్ట్ ల్యాండ్ ఉంది అనుకో, ఆ వేస్ట్ ల్యాండ్ కింద కన్వర్ట్ అయింది. అదంతా ఎవరికి కన్వర్ట్ అయింది? పేదవాళ్ళది, కూలీది. అందులో ఎంతో కొంత ఆయన ఉపాధి ఎంతో వచ్చే డబ్బుందో లేకపోతే ఆయన బయట కూలీ పెరిగింది కదా, దాని నుంచి ఇన్కమ్ వల్లనో ఆయన భూమి లోపల పంటను ఎక్కువ వేయగలడు. ఆయన ఒక కెపాసిటీ ఎక్స్చేంజ్ చేయగలిగాడు. 2 రకాలుగా అక్కడ క్రంచ్ ఎవరికి అయిందంటే ఆసాములు భూస్వాములకు అయింది, పేదవాళ్ళకి కాదు. ఆయన సొంతంగా కష్టపడతారు భూమి లోపల. దాని వల్ల ఆయన సొంతంగా కష్టపడుతున్నారు కాబట్టి పెద్దవాళ్ళ భూములు ఉన్నాయి కదా, అందులో పడితే అయిపోయింది. కానీ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు ఆసాములు ఊర్లో 3-4 ఉంటారు, కానీ పేదవాళ్ళకి 50 మంది ఉంటారు. ఈ 50 మంది కలిస్తే ఏదో 10 ఎకరాలు తక్కువ, కానీ వీళ్ళు 50 మంది 100 ఎకరాలు. అవును, అది సొసైటీ బెనిఫిటే కదా. కరెక్ట్. ఇక్కడ 10 ఎకరాలు తగ్గి ఉంటుంది వీళ్ళు, కానీ 100 ఎకరాలు పెరిగింది కదా. అవునా కదా? అవును, వాస్తవం. అది చేంజ్ మన్రేగా, ఎస్పెషల్లీ ఉపాధి అంశాలు. ఉపాధి హామీ కరప్షన్ కాస్త బయట కరప్షన్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ సొసైటీలో కరప్షన్ అనేది మంచిగా అలర్ట్ అయిపోయింది. కరప్షన్ అనేది మంచిగా అలర్ట్ అయిపోయింది. ఐ కెన్ సే. ఇప్పుడు మీ డిఎన్ఎల్ చూస్తే, మా డిఎన్ఎల్ చూస్తే కరప్షన్ తప్పు కాదు అన్న ఫీలింగ్ ఉంది ఇండియాలో. ప్రజెంట్ సిచ్యువేషన్ అంటారు.
అది పోవాలంటే సొసైటీ మార్చాలి. ఏ విధంగా అంటారు? ఇదే విధంగా నాయన ఎంతమంది సపోర్ట్ చేసిన ఓకే లేకపోతే మెటీరియల్ తేవాలి, కాల్చి పడేయాలి, చేసి పడేయాలి, తప్పు చేసి అసలు జైల్లో పెట్టి బెయిల్ చేయకూడదు. ఓకే అదే అంటున్నాం, జైలు పెట్టి బెయిల్ చేయకూడదు, షూట్ చేసి పడేయాలి. మనం అనుకున్నటువంటి ఏం పని రావు, షూట్ చేసి పడేయాలి, వీడియో అవుతుంది. అదే అంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే సిస్టమ్ రావాలి, ఎక్కడ పోవాలంటే కరప్షన్ మిలిటరీ అయినా కరప్ట్ అయితే నేనే చెప్పలేదు. సపోజ్ మిలిటరీ పర్సన్ కరప్ట్ అయిపోతుంది, అంటే వాళ్ళు వాళ్ళు ఆ విధంగా అవ్వడానికి అంటే మనం అంటే జనరల్ అనాలిసిస్ లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు ఆ విధంగా మారడానికి అవకాశాలని కల్పిస్తుంది, మళ్ళీ మనమే అవుతాం. సిస్టమ్ అదే అంటున్నాం, సిస్టమ్ మారాలి. ఆ సిస్టమ్ మారాలంటే మొట్టమొదట ఉండాల్సినటువంటి పరిణామాలు ఏమంటారు? ముందు అన్ని క్లీన్ అయ్యేవాళ్ళు. పొలిటికల్ ముందు ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ క్లీన్ కావాలి, పొలిటికల్ క్లీన్ కావాలి. ఇవన్నీ క్లీన్ కావాలంటే సాధ్యపడదు, కానీ ఇది సాధ్యం. డ్రీమ్ సొసైటీ కనీసం సరే నేను వాట్ ఎవర్ నేను ఎలాంటి తర్వాత విషయం, కానీ నా పిల్లల్ని మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, నా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచాలి, నా పిల్లల్ని మంచి కల్చర్ లో పెంచాలి. అంటే ఏం చేయాలి? నా పిల్లవాడు ముందు మంచిగా అలా అందరు కనుక డ్రీమ్ చేయగలిగితే శాంతియుతంగా కల్చర్ మారిపోతుంది, ఎవరిని షూట్ చేయకుండా. అంటే చదువు మీద ఒకటే ఫోకస్ కాకుండా డిసిప్లిన్, ట్రెడిషనల్ వాల్యూస్, హ్యూమన్ బీయింగ్ వాల్యూస్, ఇవన్నీ ముందు ప్రయారిటీ ఇవ్వాలి. మార్కులు ఎన్ని మార్కులు వచ్చినాయి అన్ని పెడితే నాకు మార్కులు వస్తే మా నాన్నకి ఇష్టం, నా మార్కులు వస్తే మా అమ్మకి ఇష్టం. అంటే నేను మార్కులు అయితే ఇవ్వాలి. మిగతా నేను ఈ అమ్మాయికి లైన్ వేసిన, నేను చెప్పకుండా సినిమాకి పోయినా నన్ను పట్టించుకోరు, కానీ ఆయన 190 మార్కులు వస్తే నన్ను ఏమనదు అన్న సొసైటీ ఇప్పుడు ఉంది. అమ్మాయిల విషయంలో కూడా అలాగే జరిగిపోతుంది. అవును. ఇప్పుడు ఏమంటారంటే మొన్న మా అన్నయ్య కొడుకు, యాక్చువల్లీ మా అన్నయ్యకి నేను ఇప్పటికీ సపోర్ట్ చేయను కొన్ని విషయాలు. ఎందుకు సపోర్ట్ చేయను అంటే ఆయన కొంచెం డిఫర్ అవుతాడు. అంటే డెవలప్మెంట్ అంటే ఆయనకి నచ్చదు. పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ వేయమంటే లేదా గవర్నమెంట్ స్కూల్ వేస్తా అంటాడు, నన్ను డబ్బులు ఇవ్వాలి అంటాడు, నేను డబ్బులు ఇవ్వని చెప్పిన. నీ కొడుకు నీ పిల్లలు నువ్వు డబ్బులు ఇచ్చుకో, నా నీ పిల్లలు నేను డబ్బులు ఇవ్వాలి అని ఆయన కొంచెం తాగుడులాట ఉంది. నేను కనుక డబ్బులు ఇస్తే ఇంకా ఆయన సంపాదించే మళ్ళీ తాగుడు పెడతాడు. కాబట్టి నీ పిల్లలు డబ్బులు నేను ఇవ్వనని చెప్పి నిజానికి ఆయన ఎంతో డబ్బులు అడగలేదు, అడలేదు కూడా. సంవత్సరానికి 1,50,000 ఇంకా వస్తుంది అన్నయ్యకి, ఆ 1,50,000 కూడా పిల్లలకి పెడతారు. ఒకరోజు మా అన్నయ్య కూడా ఏమంటాడు, స్కూల్కి పోరా నా బిడ్డ అని చెప్పిన. అంటే స్కూల్ పెద్దవాడు చిన్నవాడు బాగా వెళ్ళిపోతాడు, పెద్దవాడు బాగా మారేస్తాడు అనమాట, గారాబం ఎక్కువ అనమాట. స్కూల్కి పోరా బిడ్డ అంటే నీకు ఎందుకు బాబాయ్, నీకు మార్కులు ఇస్తే చాలు కదా అన్నాడు. నీకు మార్కులు ఇస్తే చాలు కదా, నేను పోను ఈ రోజు నాకు లేదు పోను, ఎందుకు నేను మార్కులు 190 తెస్తా. నేను షాక్ అయినా కాసేపు ఫోన్లోనే, ఇంకా దిమ్మ తిరిగింది. అది కాదని చెప్పి ఆయనకి 6 గంటల క్లాస్ వీకిన. అంటే డిసిప్లిన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మార్క్స్. నువ్వు మార్కులు తేకు పర్లేదు, డిసిప్లిన్ ఉండని చెప్పిన ఆయన. కానీ సొసైటీ ఎట్లయిపోయిందంటే మార్కులు వస్తే చాలు చాలు, సొసైటీతో పని లేదు. అది అప్పుడు సెల్ఫిష్ స్టార్ట్ అవుతుంది, సెల్ఫిష్నెస్. దాంట్లో ఏమైనా సెల్ఫిష్ ఆటోమేటిక్ పెరుగుతుంది. నాకు మార్కులు కావాలి అంటే, నాకు మార్కులు ఎక్కువ వచ్చినాయంటే ఇంకో తక్కువ వచ్చినట్టే కదా. అవును, వాస్తవమే. అందరూ అలాగే అంటారు కానీ ఎవడో తక్కువ ఉంటుంది కదా. అవును, అంటే సొసైటీలో సెల్ఫిష్నెస్ స్టార్ట్ అయింది. అవునా కదా, అది పోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో పేరెంట్ కూడా ఎలా ఉన్నాడు, మారాలి. పేరెంట్ మారాలి, అందరి పిల్లలు మారుతారు. పేరెంట్ ముందు మారాలి. పేరెంట్ మార్చాలంటే అంటే ఏ పరిణామాలను తీసుకుంటే మారడానికి అవకాశాలు ఉన్నాయి? ముందు పేరెంట్ కౌన్సిలింగ్ ఇవ్వాలంటే ఇలా సొసైటీ మనం ఫ్యూచర్ లో మనము ఇక్కడ పుట్టాము, పెరిగాము, చచ్చిపోతాం. మన తర్వాత వస్తారు, పెరుగుతారు, చచ్చిపోతారు. ఇక్కడికి తీసుకెళ్ళాం కదా. కానీ ఒక మంచిని ఇచ్చిపోవాలి, ఒక మంచిని ఇచ్చిపోవాలి. అంటే మంచి ఎవరు? మన పిల్లలే. అది అందరూ మంచిని ఇచ్చిపోతే ఒకరు నిజంగా అనుకున్న రామరాజు అయిపోతుంది. కానీ ప్రతి పేరెంట్ కూడా చచ్చిపోయే ముందు చెడుచిపోతున్నారు. సెల్ఫిష్నెస్, స్వార్థం, ఒక్కరే ఆనందంగా ఉండడం,
అంటే ఈ బౌండరీ చుట్టూ పెద్ద వాళ్ళు కట్టుకొని ఆ లోపలే ఆనందంగా ఉండడం. బౌండరీ బయట ఎవరు ఆకలితో చచ్చినా కానీ పడిపోవడం. ఇటువంటి అన్ని బ్యాడ్ సొసైటీని, బ్యాడ్ కల్చర్ని ఇచ్చిపోతున్నాం. ఏదో ఒక రోజు ఇది ప్రపంచాన్ని తినేస్తుంది. అంటే ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను కానీ నా ఫ్యూచర్ ఫ్యూచర్ తరాన్ని నాశనం చేసిపోతుంది. ఏదో ఒక తరం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నాశనం అయిపోతుంది. మళ్ళీ పూర్తి స్థాయిలో అంటే వెనక్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేక ఇతరుల పైన డిపెండ్ అయిపోవడం, ఆ డిపెండెన్స్ అనేది వాళ్ళ దగ్గర బానిసత్వానికి మళ్ళీ మొత్తానికి ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇప్పుడు అంటే మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నట్లయితే ఫైనల్గా ఎక్కడైతే అంటే మన గ్రామ స్థాయిలో ఉండేటువంటి అంశాలను కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎంతో కొంత గ్రామ పెద్దల పాత్ర అనేది ఉంటుంది. 100%. ఓకే, సో ఈ గ్రామ పెద్దల విషయంలో వాళ్ళు ఎంతవరకు కూడా అంటే ఆలోచించినట్లయితే మా పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు కదా, మా దగ్గర ఉండేటువంటి మా సరౌండింగ్లో ఉండేటువంటి పిల్లలు ఈ ఊర్లోనే వాళ్ళు ఏదో ఒకటి చేసి వాళ్ళను మమ్మల్ని అంటే మా అవసరాలకు వాళ్ళను వాడుకుంటే అయిపోతుంది కదా అనేటువంటి చాలా ఉంది. నేను ఫేస్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, అంటే ఇటువంటి విషయాలు స్టార్టింగ్లో ఏమన్నారంటే నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు కదా, వీళ్ళకి వచ్చేసి ఉద్యోగం అయిపోయి అంటారు. నేను ఏ ఉద్యోగం నాకు అర్థం కాదు. వాళ్ళ దారులు చెప్తా, ఆ దారిలో వాళ్ళకి నచ్చవు. అంటే బాగా చదువు, ఒక డిసిప్లిన్ ఉండు, ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి చేస్తామని నేను చేయను అంటారు. మళ్ళీ నువ్వు చేస్తున్నావు కదా నీకులాగే ఒక బీపీ అంటారు. నాకులాగే బీపీ నాకు అర్థం కాదు. దారి చెప్తే వాళ్ళకి నచ్చదు. నాకేంటంటే ఎవరికి కూడా ఫ్రీగా ఉద్యోగం వస్తే కూడా వాల్యూ ఉండదు. ఎగ్జాక్ట్లీ 100%. అది నా బంధువుల విషయంలో జరిగింది. మా వాల్యూ అనేది తెలియదు. ఫ్రీగా వస్తే వాల్యూ తెలియదు. ఫ్రీగానే వచ్చింది కదా వాల్యూ తెలియదు. ఎలా ఉందంటే నేను ఢిల్లీ జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు 2006 అనమాట. అప్పుడు హౌసింగ్ లో తర్వాత మన ఇదే మన్రేగాలో ఐటీఐ ఉంటే డిగ్రీ జాబ్ చేస్తారు. అప్పుడు ఎందుకంటే ఎవరు లేరు లోకల్ అన్నమాట. ఓకే, మామూలుగా తెలియకుండా నేను అప్పుడు డిపిఓలో పనిచేసినా కదా, ఆ పరిచయంతో అక్కడ ఉన్న పీడీ గారితో రిక్వెస్ట్ చేసి 5 జాబ్ ఇప్పించాను. వాళ్ళు 2 సంవత్సరాలు 2 years చేశారు వాళ్ళు. అప్పుడు తెలుసు కదా 6-7 కొంత కరప్షన్ పీరియడ్ బాగా. వాళ్ళు కొత్త సంపాదించుకున్నారు. బాయిలో కప్పలు అనమాట. ఇదే ఉద్యోగం, ఇదే ఉద్యోగం, ఏ ఉద్యోగం నేను చేయను అని చెప్పేసి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి అవకాశం ఒక్కసారి వెనక్కి తిరిగి వాళ్ళు ఏం కష్టపడలేదు. నేను వెళ్ళాను, అక్కడ రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు ఇదే వచ్చి పాపం అప్పుడు ఎవరు నేను ఎక్కడ కూడా దుబాయ్ డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు కూడా ఎవరు డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళకి అవసరం, అది వాళ్ళకి ఉద్యోగం, పిల్లలు అవసరము, మనం ఇచ్చాము. కాకపోతే నా ద్వారా వచ్చినట్టు వాళ్ళకు ఫీలింగ్ అనమాట. మాకు డబ్బులు అవసరం, మేము ఏమని చేయగలం. వాళ్ళు లక్షలకు సంపాదించినారు, బావిలో కప్పాలన్నమాట. ఊర్లో ఉంటే 2 లక్షలు వస్తే బాగా ఎక్కువైనట్టు. అంతే ఇదే ఉద్యోగం అని చెప్పేసి అందులో ఒకరిద్దరు ఏమో మానేశారు, ఒకరిద్దరు ఏదో బిజినెస్ పెట్టారు, ఉద్యోగాన్ని మానేశారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఏం చెప్పిస్తాం, ఇప్పుడు సిస్టమ్ అంతా 10 years బ్యాక్ ఉన్న సిస్టమ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు సిస్టమ్ లో రూల్ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఉపాధి హామీలో ఉద్యోగం కావాలంటే డిప్లొమా సివిల్, డిప్లొమా హార్టికల్చర్, డిప్లొమా అగ్రికల్చర్ ఉండాలి. అప్పుడు ఐటీఐ కూడా సరిపోయింది, డిగ్రీ బిఏ కూడా సరిపోయింది. వాళ్ళకు మనిషి కావాలి అప్పుడు ఉద్యోగానికి. ఇప్పుడు ఇవన్నీ కావాలి, ఇవన్నీ వాళ్ళకి లేవు. ఇది అనుకుంటే వాళ్ళకి వస్తుంది. అప్పుడు ఏమైందంటే అప్పుడు ఏదో మతిపోయింది, అలాగే ఉండు అంతే. అంటే అప్పుడు అనిపించింది నాకు, ఎవరికి కూడా ఫ్రీగా ఉద్యోగం అనేది ఇప్పించకూడదు. అంటే వాళ్ళకి వాల్యూ ఉండదు. అవకాశాన్ని వినియోగించుకొని డెవలప్ అయ్యేవాడు ఏ రోజు కూడా వెనకడుగు వేయడు. అవకాశాన్ని స్వార్థంతో ఎప్పుడైతే ఆలోచిస్తాడో ఎట్టి పరిస్థితుల్లో బాగుపడు. ఏదో ఒక దశలో ఆయన స్వార్థం తినేస్తుంది. ఎగ్జాక్ట్లీ తినేస్తుంది, ఆయన స్వార్థం తినేస్తుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, నేను ఎవరి గురించి అన్నా బ్యాడ్ గా ఆలోచిస్తే ముందు నాకే బ్యాడ్ జరిగింది. ఓకే, ఇది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎవరి గురించి మంచి ఆలోచిస్తే నాకు మంచి జరిగింది. ఇది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, రెండు విధాలుగా జరిగింది. కాబట్టి ఇది
ఎందుకంటే ఇది హార్ట్ ఉంటుంది కదా. ఎస్ ఎస్ వాట్ ఎవర్ ఐ మే బి వైల్ స్లీపింగ్ వైల్ వేకింగ్ అప్. ఓకే. నేను ప్రశాంతంగా ఉంటాను అంటే నేను చేసిన కొన్ని మంచి పనులు. నేను దసరా మంచి పనులు చేసిన అనట్లేదు. ఓకే. చేసిన కొన్ని మంచి పనులు, కొంత బాధ ఉన్నాను, కొంచెం చేసిన కొన్ని చెడు పనులు. సో ఈ రెండు పరిణామాలు అనేవి మన లివింగ్ పైన మంచి చెడు నడుస్తూ ఉంటుంది. కానీ నాకు తెలిసినంత ఎక్కువ మంచి చేశాను కాబట్టి ఇద్దరు రాగలిగాను. నాకు తెలిసినంత. ఓకే ఓకే. సో ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. ఓకే ఓకే. సరే, ఇదే అంశాలని ఇప్పుడున్నటువంటి యూత్ని ఖచ్చితంగా మనం అంటే మీకున్నటువంటి పరిధుల్లో, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ల కంటే కూడా ప్రస్తుతం ఉండేటువంటి మనం క్యాల్కులేట్ చేసుకున్న ఒక 42 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికంటే కూడా ఒక బెటర్మెంట్ డిపార్ట్మెంట్ అంటే ప్రస్తుతం మీరున్నటువంటి బెటర్ అంటే ఎట్లా అంటే ఎక్కువ బడ్జెట్, ఎక్కువ స్కోప్ టు వర్క్ ఇన్ ద ఫీల్డ్. మాకున్నంత స్కోప్ ఎవరికి లేదు. అంత స్కోప్ ఉంది. ఇఫ్ ఐ వాంట్, ఇఫ్ ఐ గెట్ టైమ్, ఐ కెన్ డిజైన్ ఎ ప్రాజెక్ట్. నన్ను సపోజ్ చేయడం చాలా మంది ఉన్నారు హైయర్ ఆఫీసర్లో. అంటే ఆ మోడల్ ఇక్కడ తయారు చేయగలిగితే ఆ మోడల్ ని స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేయగలం. అంత స్కోప్ ఉంది నాకు. అంత మంచి ఆర్డి స్కీమ్ ఇది. అంటే నేను ఏదైనా చేయగలను ఇందులో. నేను మంచిది ఏమైనా స్టార్ట్ చేయగలిగితే అంత స్కోప్ ఉంది. నన్ను రూల్ అడ్రా ఉన్నాను. ఎందుకంటే నాకు కొంత ఫండ్ ఉంటుంది. ఐ హావ్ టు కన్వీన్ మై హైయర్ ఆఫీషియల్స్, మేడం, సార్ కానీ, కలెక్టర్ కానివ్వండి, లేకపోతే కమిషనర్ కానివ్వండి, ఐ హావ్ టు కన్వీన్ దేమ్. ఇలా చేస్తుంది, దీని రిజల్ట్ బాగుందంటే గో హెడ్ అంటారు అంతే. షో మీ రిజల్ట్ అంటారు అంతే. రిజల్ట్ చూపించగలిగితే దాని ద్వారా ఇంప్లిమెంట్ చేసేది. అంటే ఒకవేళ అంటే ఇటువంటి అవకాశాలని నిజంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం మీరు ఎటువంటి రూట్స్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి ఇప్పుడు అంటే ఉన్న విత్ ఇన్ ద రూల్ లోనే ఫాలో చేద్దాం. ఒకటి ఇప్పుడు డిస్ట్రిక్ట్ కొత్తగా ఫామ్ అయింది. నౌ వి ఆర్ ఫైమింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం, ట్రైనింగ్ సెంటర్. వాళ్ళ ద్వారా సర్వే చేద్దాం అనుకుంటున్నాం. సర్వే చేసి అంటే ఎంత మందికి ఏది ఇష్టం అని తీసుకొని వాళ్ళని అదే రూట్ లోనే ట్రైనింగ్ ఇచ్చే ప్లాన్ తయారు చేస్తాం. ఎందుకంటే ఒక అనాలిసిస్ అనేది జరిగింది అంటే మనకు నచ్చింది మనం వాళ్ళకి రుద్దడం కంటే వాళ్లకు మెచ్చింది మనం వాళ్లకు కనుక చూపగలిగితే వాళ్ళు అందులో సక్సెస్ సాధించాలని అవకాశాలు. అందుకే ఈ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు డూ ఫస్ట్ సర్వే చేయించింది వాళ్ళు ఏది ఇంట్లో చేయగలుగుతారు అదే దాన్ని ఈ స్కిల్ డెవలప్మెంట్ కన్వర్ట్ చేద్దాం. ఎంత టైం పట్టొచ్చు అంటారు జనరల్ గా ఈ ఇంప్లిమెంటేషన్ జరగడానికి? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ కావాలి. ఈ 10 days లో ఇప్పుడు వి హావ్ గాట్ సమ్ బడ్జెట్, స్టార్ట్ అవుతుంది. వి హావ్ గాట్ సమ్ స్టాఫ్ ఆల్సో. ఈ రోజు జాయిన్ అయ్యారు. ఈ రోజు వాళ్ళు ఏమన్నానంటే సర్వే గో సర్వే మోటివేట్ అన్నాను. ఎవరికి ఏమి ఇష్టమో తీసుకున్నాను. బట్ వీల్ గివ్ దెం ప్లాన్ ఫస్ట్ ఒక 2-3 months. అంటే ఎవరికి ఏమి ఇష్టమని సర్వే చేపిస్తాం. చేసిన తర్వాత ఈ మీన్వేల్ వీల్ స్టార్ట్ స్మాల్ బ్యాచ్, ఏదో స్టార్ట్ చేయాలి, గవర్నమెంట్ చూచాలి కదా. చేసిన తర్వాత వీల్ ఫార్మ్ మోడ్యూల్. చేసిన తర్వాత మేడం ఈ మంది ఇష్టం ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంత ఉన్నారు, ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంత ఉన్నారు, అప్రాక్సిమేట్ ఫిగర్. చేసిన తర్వాత వీళ్ళని ఈ ట్రైనింగ్ మోడల్ తయారు చేద్దాం. ఎందుకంటే జనరల్ క్యాల్కులేషన్ లోకి వెళ్ళినా కూడా 185 గ్రామాలు అంటే ఒక 10 మంది పూర్తి స్థాయిలో ప్రతి దినం ఒక గ్రామాన్ని ఎంచుకున్నా కూడా దాదాపుగా 10 రోజుల్లో 100 గ్రామాలు పూర్తవడానికి అవకాశం. అంటే 20 రోజుల్లో అన్ని గ్రామాల నుంచి సమాచారాన్ని సేకరించడానికి ఇంప్లిమెంట్ చేయడం కోసం మరో 10 రోజులు తీసుకున్న ఒక నెల రోజుల వ్యవధిలో అన్ని రకాలైనటువంటి అవకాశాలపైన అంశాలపైన ఒక స్థాయి ఒక అవగాహన వస్తుంది. ఇంప్లిమెంట్ చేయాలంటే అందరిని ఒకసారి ఇంప్లిమెంట్ చేయలేము. ఫస్ట్ ఎక్కువ డిమాండ్ ఉన్న పిల్లల్ని తీసుకుంటాం, ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేయడానికి సెకండరీ ప్రాసెస్ మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ 1 month మోర్ దెన్ ఎనాలిసిస్. నేను ఇంతకుముందు కూడా ఉపాధి హామీలో ఇక్కడ వచ్చిన తర్వాత యాజ్ పర్ అవర్ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఐసెల్ సర్వే చేయించాం. 1 month టైం పట్టింది. తర్వాత ఎస్డిఓలో ఐసెల్ సర్వే చేయించాం. అది హౌస్ టు హౌస్ అన్నమాట. 1 month టైం పట్టింది. తర్వాత ఇప్పుడు మొత్తం హౌస్ హోల్డ్ సర్వే చేపిస్తున్నాం అన్నమాట. మనం అనుకుంటున్నాం కదా యాజ్ పర్ రికార్డు వనపర్తి జిల్లాకి 16% ఉండింది టాయిలెట్. అది రాంగ్. యాక్చువల్లీ 40% ఉంది ఐఎస్ఎల్స్ ఊర్లలో. బెనిఫిషియరీ డేటా ఉంది.
అది సర్వే చేయగలిగాం. అవుట్ ఆఫ్ 1,40,000 ఫ్యామిలీస్ లో అర్బన్ తీసేస్తే ఓకే రూరల్ ఏరియా, నేను ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ రూరల్ ఏరియా. అందులోపల 40% మందికి అమృతూరులు ఉన్నాయి. వాళ్ళ సొంత ఎంత కట్టిందో, ఇది కొట్టిందో, 10 సపోర్ట్ కొట్టిందో, డబ్బులు రాక కట్టిందో, డబ్బులు రాలేదు కదా. అవును. అవన్నీ లెక్క చేస్తే 40% మందికి ఐఎస్ఎల్స్ ఉన్నాయి మృదూరులు. రికార్డులో మనం 10% చూపిస్తుంది. అది మేడం గారి పర్మిషన్ తీసుకుని నేను సర్వే చేపిస్తాను. ఎందుకోసం అలా జరిగిందంటే అంటే మేము ఇండియాలో లాస్ట్ వస్తున్నాం. ఓకే, ఐ డోంట్ లైక్ లాస్ట్. ఓకే, అది నా పర్సనల్ అయితే మేడం పర్సనల్ రిక్వెస్ట్ చేసి సర్వే చేయించి మేడం స్టార్ట్ డాటా పెట్టిన. మేడం జీపీ వారి డేటా ఉంది, ఒక జీపీలో ఎంత మందికి ఐఎస్ఎల్స్ ఎంతమందికి లేదు. అది తీస్తే ఇది నిజమా అని మేడం అన్నారు అనమాట. మేడం ఇది నిజం మేడం, ఇప్పుడు డాటా ఎంట్రీ చేస్తున్నాం. ఓకే, నో ఆల్ ఓవర్ ఇండియా డాటాలో మాది ఇప్పుడు 31% ఉంది. ఓకే, 30% డాటా ఎంట్రీ అయిపోయింది. ఓకే, ఓకే, ఇంకో 9% చేయాల్సి ఉంది. ఓకే, మేబీ 1 month 10 days చేస్తాను అనమాట. సరే చేయడం 1 month టైం పట్టింది. 1 month 35-40 days లో అన్ని సర్వే చేయాలి. అంటే ఏదైనా సర్వే 1 month 1.5 hours వచ్చేసి అయిపోతుంది. ఇంప్లిమెంట్ చేయడం ఇట్ విల్ టేక్ టైం. 100%. దానికి ఇది ఈ ఇంప్లిమెంటేషన్స్ అనేవి వాస్తవికంగా ఒక రోజులో మారేవి కావు. కానీ డేటా మందర ఉంటే ఏం చేయాలి అనే అనాలిసిస్ అనేది ఇన్ఫర్మేషన్ పవర్ ఉంటుంది. నేను ఉన్నా లేకున్నా నా ఫాలోవర్ ఒకటి వస్తారు కదా డిఎస్ఎస్, ఆయన ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ కెన్ హ్యావ్ సమ్ ఐడియా. నాకన్నా బెటర్ చేయొచ్చు, నాకన్నా కొంచెం తక్కువ, నాకన్నా కొంచెం ఎక్కువ చేయొచ్చు. కానీ ఒక ఐడియా ఉంటూ ఉంటుంది. ఆయనకి 1 month టైం వేస్ట్ కాదు. ఇంప్లిమెంట్ చేయడం. ఓకే, అలా అయితే ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేస్తున్నాను అన్నిట్లోనూ. ఓకే, స్పెషల్లీ ఇప్పుడు కులవృత్తుల మీద కూడా ఫోకస్ చేశాను. అంటే ఏ విధంగా చేయొచ్చు, అంటే ఏ విధంగా వాళ్ళని గవర్నమెంట్ కూడా ఫోకస్ పెట్టింది కదా, దాన్ని మేము ఫాలో చేస్తున్నాం. తర్వాత ఈ ఉంటాయి కదా అదర్ కులవృత్తులు కాకుండా కొంచెం వేరే ఇష్టపడతారు, అవి కూడా వేరే ప్లానింగ్. కానీ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఎవరికి ఏమి ఇంట్రెస్ట్ అనేది మాత్రం చేయాలి. జనరల్గా అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ఎగ్జాక్ట్లీ నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే దాదాపుగా 1500 రకాల వృత్తులు అవకాశాలు, అంటే ఒక గ్రామంలో జనరల్ క్యాల్కులేషన్ లోకి వెళ్ళినా కూడా 1500 మంది నిరుద్యోగులు అయితే ఉండరు. అంటే 150. ఓకే, సో అంటే దీన్ని కనుక కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఈ 1500లో 10% మనం క్యాల్కులేషన్ తీసుకున్న 150 రకాల వృత్తులు 150 రకాల గ్రామాల్లో పెట్టచ్చు. 150 గ్రామాల్లో పెట్టిన 150 గ్రామాలు పెట్టచ్చు. కానీ ఒకటి అది అక్కడ చేయడానికి కొంత ఇంప్లిమెంట్ టైం. ట్రైనింగ్ స్కిల్స్ అనేవి మనం ఇవ్వగలిగితే మనం వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళే ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. అది మీరు నాట తర్వాత ప్లాన్ చేశాను నేను. ముందు వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకున్నాను. ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ రూట్ లోనే వాళ్ళని ట్రైనింగ్ ఇద్దాం ప్లాన్ చేశాను. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఎస్పెషల్లీ, ఎందుకంటే ఎన్నో కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్లకు వాళ్ళు దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ దట్. ఎంతో లక్షల్లో ఎక్స్పెక్ట్ చేసేటువంటి అంశాలు ఉండవు. ఎందుకంటే వృధాగా అయ్యేటువంటి ఎన్నో అంశాలని పరిగణలోకి తీసుకున్నట్లయితే వాళ్లకు ప్రొవైడ్ చేసేటువంటి ప్రొవైడింగ్ అనేది ఇట్ ఇస్ వెరీ లెస్ బడ్జెట్. సో ఇటువంటి అవకాశాలని, ఎందుకంటే ఇప్పుడు కళాకారులు ఉన్నారు. ఈరోజు సింప్లీ మనం ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ఏర్పడ్డది అంటే కేవలం కళాకారుల గొంతు మాధుర్యం అనొచ్చు, ప్రజలకి వెళ్ళింది. ఎందుకంటే ఎన్ని మాటలు చెప్పినా పాట చూయించిన పాట రూపంలో పాట చూయించిన చలనం ఏది చూపించదు. కాబట్టి ఇటువంటి విషయాలు, ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ గా తెలంగాణ గవర్నమెంట్ దీన్ని అంటే ఈ విషయంలో కొంతవరకు మనం అప్రిషియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకే కొన్ని ఉద్యోగాల్ని క్రియేట్ చేసింది. అంటే కేవలం మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలని పాట రూపంలో, ప్రచార రూపంలో ఎక్కడైతే ప్రభుత్వ అంటే జరుగుతూ ఉన్నాయో అక్కడ మీరు ఇవ్వలేదు. ఇటువంటి వాళ్ళని ఇంకొంతమంది అంటే ఇంకా ఎంతమంది ఉపాధి కోసం వెయిట్ చేస్తున్నటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళని కూడా మనం కనుక ఇంప్లిమెంట్ చేసి ఊరూరు అనేటువంటి విషయానికి వెళ్తే ఒక 200 రోజులు వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించినటువంటి అవకాశం ఒక 10 మందికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఎన్నో అంశాలు అంటే మనం అనాలిసిస్ చేస్తూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. కానీ వాటి ఇంప్లిమెంటేషన్ అనేది విషయానికి వచ్చినట్లయితే
ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళ షెడ్యూల్స్ లో అధికార యంత్రాంగం వాళ్ళ షెడ్యూల్స్ లో బిజీ అయిపోవడం, లేదా వాళ్ళ టైమింగ్. ఎందుకంటే ఉద్యోగం రాగానే మొట్టమొదటి ఆలోచించే అంటే వర్క్ ఏంటి అంటే నా టైమింగ్ ఏంటి. బిఫోర్ ఎంప్లాయ్మెంట్ దెర్ ఇస్ నో టైమింగ్. అంటే ఉద్యోగం కొట్టడానికి 18 గంటలు చదువుతాడు, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత 18 నిమిషాలు పనిచేయడానికి కూడా ఆలోచించాను. నేను ఒకటి ఈ విషయంలో చెప్పాలి. ఓకే, హైలీ టాలెంట్ ఉంది ఎక్కడ స్క్రీమ్ ఉంది, కానీ టాలెంట్ అన్నది ఎప్పటికీ సేమ్ ఉండదు. హైలీ బద్ధకం కూడా ప్రభుత్వం దాంట్లో ఉంది. టాలెంట్ అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు అన్నానికి ఉదాహరణ ఇది. ఎందుకంటే బాగా కష్టపడి కొన్ని వేల మంది సామాన్యుడా, ఆయన సామాన్యుడా కాదు కాదు కానీ ఇక్కడికి వచ్చేసరికి బయట ప్రైవేట్ చేసి ఆయన యాక్టివ్ ఉన్నాడు. డూయింగ్ లాట్ వర్క్, హీస్ గెటింగ్ మోర్ నేమ్, బట్ ఈయన ఇక్కడే పడుకొని ఉన్నాడు. ఆ టాలెంట్ మొత్తం ఇంకో రూట్ లో చూపిస్తున్నారు కదా, ఎక్కడ పడుకోలేదు లేదు ఎలా గెయిన్ అవ్వాలి అనేటువంటి విషయంలో చూపిస్తున్నారు. అది కూడా పెద్దగా లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. కానీ బద్ధకం నాది ఎవరేం చేసుకుంటారు. నాకున్న ప్రొటెక్షన్ ఒక గవర్నమెంట్ ఎన్ని ప్రొటెక్షన్ అనుకుంటారు మీరు? ఆ ప్రొటెక్షన్ చూసుకుంటే మనమే పరిచయం అయిపోతాం. ప్రభుత్వ దగ్గర ప్రొటెక్షన్ ఉండకూడదు. ముందు ప్రొటెక్షన్ అనే రూల్స్ అని తీసుకోవాలి. ఎందుకు కష్టపడి చూడండి మీరు. 100% అవకాశాలు ఉన్నాయి. నో వర్క్ నో పే పెట్టేయాలి. ఓకే, ఆయన అవర్లీ బేసిస్ అవుట్పుట్ చూడాలి. ఆటోమేటిక్ గా ఈ అవర్లీ బేసిస్ లో ఒక 90% రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. వచ్చేసరికి ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ చేయాలి. దీన్ని మీరు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఐ యాక్సెప్ట్. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ చేస్తున్నాను నేను. ఐ యామ్ డూయింగ్ మోర్ దాన్. ఇక్కడ ఒక రూల్ ఉంది, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడో ఆయన నిజంగా ఇంకోటి రావాలి ఇందులో. నా స్వార్థం. ఎక్కువ పొజిషన్ ఎక్కువ అదే అంటున్నా ఎవరైతే ఈ విధంగా ఉన్నారో వాళ్ళకి కనుక ఇటువంటి అవకాశాలు, అదే కదా మీకు ఉండేటువంటి ఇంక్రిమెంట్స్ కానివ్వండి, మీకు వచ్చేటువంటి అంటే తక్కువ సమయంలో వచ్చేటువంటి ప్రమోషన్స్ కానివ్వండి, పొజిషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఎవరైతే ఎక్కువ వర్క్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. నాకైతే వచ్చినాయి. నేషనల్ అవార్డ్ ఇన్ ద మంత్రి. 4 times నాకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ ఇచ్చారు. ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ బికాజ్ ఐ డూ విత్ మై హార్ట్. రిజల్ట్ అక్కడ కనబడింది. నేను అక్కడ 5 years ఏమో మీరు అంటుకుని అంత పడుకున్నా, ఏం పని చేయాలి. ఐఏఎస్ ఏదో చేద్దామని పోయినా చేయలేదు. ఉద్యోగం బాగా చేసినా అంటే ఏదో పేపర్ పబ్లిష్ చేసినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో అవార్డు చేసినా సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఐ గాట్ నేషనల్ అవార్డ్, తర్వాత యాజ్ ఎ టీమ్ అనమాట, నాట్ ఓన్. 3-4-5 times బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ వచ్చింది. ఇప్పుడు కూడా నాకు నేషనల్ అవార్డ్ కన్నా ఉంది. మళ్ళీ ఐఎమ్ ట్రైంగ్ ఫర్ నేషనల్ అవార్డ్ ఫ్రమ్ వనపర్తి. ఎంత సక్సెస్ చూడాలి. ఫ్రమ్ దిస్ ఇయర్ ఐ ట్రై ఫర్ దట్ వన్. కానీ ఎంత సక్సెస్ చూడాలి. సక్సెస్ నా చేతిలో ఉండదు. మై టీమ్ హ్యాస్ టు వర్క్. నేను ఒక్కనే చేస్తే కుదరదు కదా, టీమ్ ని మోటివేట్ చేయాలి, అందుకు చేయించాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఇందాక మనం అనుకున్నటువంటి పాయింట్ అని కనుక పర్ఫెక్ట్ అనాలిసిస్ లో ఎగ్జాక్ట్లీ 6 months మీరు మీ వ్యక్తిగతంగా మీకున్నటువంటి పవర్ ని, మీకున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని కనుక ఇంప్లిమెంట్ చేస్తే నేషనల్ అవార్డు కాదు, వరల్డ్ లో కూడా ఒక మంచి, ఎందుకంటే ఉన్నాయి ఒక జిల్లా స్థాయిలో ఉండేటువంటి నిరుద్యోగ సమస్యని ఎటువంటి అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి దీటుగా ఈ ఇంప్లిమెంటేషన్ జరిగింది అనేటువంటి అంశాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఇది ఒక రోల్ మోడల్. నిరుద్యోగ రూపంలో అనేది అంత ఈజీ కాదు. అది నేను చేయగలిగితే ఉన్నాయి. అంటే ప్రతి దానికి ఒక అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన మొదట్లో తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని పిచ్చోళ్ళలా చూస్తారు. అవును, కానీ ఈ రోజు ఐకాన్స్. కాబట్టి ప్రతి ఒక్కరిని అంటే సొసైటీలో ఉన్న వీక్నెస్ ని మనం స్ట్రాంగ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయగలిగితే కాబట్టి ఆ అవకాశాన్ని కల్పించడంలో, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అంటే మనం ఎన్నో డిపార్ట్మెంట్లు మనం మరొకసారి గుర్తు చేసుకున్న నిమిషాన్ని, ఎన్ని డిపార్ట్మెంట్ అంటే 42 డిపార్ట్మెంట్లలో లేనటువంటి ఎన్నో ఫెసిలిటీస్ మీ డిపార్ట్మెంట్ లో, మీ చేతిలో, ఇండైరెక్ట్ మీ డిపార్ట్మెంట్ అనే కంటే మీ అధికారంలో అంటే మీ పెన్నులో లేదు. మా డిపార్ట్మెంట్ లో ఉన్నాయి, దాని పదదానికి మాత్రమే. బట్ ఐ హావ్ ఆపర్చునిటీ టు చేంజ్ ద సొసైటీ. నాకు అవకాశం ఉంది.
కాకపోతే ఐ నీడ్ టీమ్ ఆఫ్ వర్క్. ఎస్ ఎస్ డెఫినెట్లీ తయారు చేసాం ఇంత సగం వరకు అయిపోయింది. ఎస్ ఎస్ ఇంకా అక్కడక్కడ స్పాట్స్ అనమాట వాళ్ళు, అంటే వాళ్ళు ఇంకా తేవాలంటే అక్కడ ఖాళీ అవుతుంది. ఎస్ ఎస్ ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ కాగానే నోటిఫికేషన్ వస్తుంది, ఓకే కొంత ఎంప్లాయీ ఫిల్ చేస్తున్నాను కలెక్టర్ చేసిన ఆ టీం నా దగ్గర తీసుకుంటాను. ఓకే టీమ్ ఐడెంటిఫై చేసాను, ఉన్నాయి ఖచ్చితంగా. ఐ నీడ్ ఎ టీమ్ ఆఫ్ వర్క్. ఐ కెనాట్ నేను ఒక్కరిని చేయలేను. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆ టీం అయితే జీల్తో పనిచేసే టీం తయారు చేసుకున్నారు. ఎస్ ఎస్ ఆ టీం ని నా దగ్గర తీసుకోవాలంటే అక్కడ ఉన్న వేకెన్సీ ఫిల్ చేయాలి. ఎస్ ఎస్ ఈ 1 month లోపల ఐ ట్రై టు మై బెస్ట్ లెవెల్. మీరు అన్నారు కదా చేంజ్ చేయడానికి, ఎస్పెషల్లీ నిరుద్యోగ రూపమాపాలంటే అది చేయాలి. కానీ సొసైటీని మార్చాలి అంటే అది సెకండరీ స్టెప్. ఎందుకంటే మొదట అంటే అవకాశాలని కల్పించినట్లయితే, అవకాశం ఎవరైతే కల్పిస్తారో కల్పించే వ్యక్తి ఏవి చెప్పినా అవి చాలా అంటే బాగుంటాయి వినేవారికి కూడా. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి విషయాల్లోకి వెళ్తే, మీరు ఏదైతే మీ అన్నగారి విషయం కావచ్చు, లేదా మీ కొలీగ్ ఒక విషయం చెప్పాడు, ఏంటి 2400 ఉద్యోగం కాదు, ఇంకా అంతకంటే పెద్ద ఉద్యోగం నీకు అవకాశం ఉంది అనేటువంటి ఒక చిన్న మోటివేషన్ ఉంది. సో అటువంటి ఎన్నో అంశాలను మనం ముందుకు తీసుకెళ్ళడానికి మన చేతిలో ఉంది. దాన్ని కరెక్ట్ గా సరైన మార్గంలో ఆయన అనడం లేదో కానీ నేను నిజంగా ఆయన పనిచేసే ఆయన బాస్కి వెళ్ళాడు. చూడండి, అవకాశాలు అనేవి ఆ విధంగా తలుపు తడతాయి. ఆయన అన్నాడు, దీనికి పిడిగి రావుతున్నాను. ఆయన అలసి పిడిగి లేని అక్కడ మనీ పిడి కూడా చేశాను. అట్లా ఆయన వచ్చేప్పుడు కూర్చున్నాను, నేను అన్నా కదా అన్న, అవును అన్న కదా అన్న, ఇప్పుడు కానీ అన్నాను మిస్ అని. అట్లాగే సేమ్ ఇప్పుడు ఏదైతే మనం అంటే మన కెరీర్ ని మనం అంటే అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే, ఈ ఎస్పెషల్గా ఉపాధి స్వయం ఉపాధి అనేటువంటి ఒక ప్రాజెక్టుని కూడా మన టీవీ ఛానల్ ద్వారా స్పెషల్గా ఇంప్లిమెంట్, అంటే స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఉపాధి స్వయం ఉపాధి, ఈ 2 అంశాలే మేము వెళ్తున్నాం ముందుకు. ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా వీటిపైన అవగాహన కల్పించాలి అనేటువంటి ఒక సిస్టంలో కూడా మేము మూమెంట్ తీసుకెళ్తున్నాం. సో ఎందుకంటే ఎక్కడైతే అంటే ఉపాధి అవకాశాలు, అందులో ఉండేటువంటి ఫీచర్స్ కనుక వాళ్ళకి కనుక మనం చెప్పగలిగితే దే ఆర్ గోయింగ్ టు సక్సెస్ఫుల్ పీపుల్. సో అది పూర్తి స్థాయిలో మా స్టూడియోలో జరిగేటువంటి కార్యక్రమం అన్నమాట. మేము ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఎన్నో రకాల అంశాలపైన అవగాహన ఉన్నటువంటి ఎంతో మంది మేధావుల్ని ఇక్కడికి పిలిపించి వాటిపైన వాళ్ళకి అవగాహన కల్పించేటువంటి ఎన్నో కార్యక్రమాలను కూడా తక్కువ సమయంలోనే తీసుకురాబోతున్నాం. బై ద వై ఈరోజు ఈ మన పరిచయ కార్యక్రమం చెప్పగలిగి కొనసాగడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా మీరు యూత్ కి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఒకటి, ఈ సొసైటీ ఇప్పుడు సడన్ గా అయితే మార్చలేము ఎగ్జాక్ట్లీ, బట్ ఉన్న టైంలో ఉన్న రిసోర్సెస్ ని వాడుకొని పైకి రావాలి. దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన మీ బీటీ కూడా మంచి కార్యక్రమం తీసుకొస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీటీ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఓకే, అది మాకు మీకు బాగా కలిసి వస్తుంది. మేము కూడా ఆర్డీలో అట్లా చూస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తుంటాం. సో ఫ్యూచర్ లో కూడా మనం కలిసి పనిచేసే అవకాశం చాలా ఉంది. విల్ డూ ఇట్ కూడా. దీని ద్వారా ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఓన్లీ గవర్నమెంట్, ఓన్లీ అవేర్నెస్ అనేది వచ్చిందంటే చాలు, ఇంకా గోయింగ్ టు సక్సెస్. గవర్నమెంట్ జాబ్ అన్న ఆలోచనని డైవర్ట్ చేసి, నా ఏమేంటంటే గవర్నమెంట్ జాబ్ ఆలోచన డైవర్ట్ చేసి ఏదో ఒక జాబ్ ముందు చేయాలి అన్న ఆలోచనని ముందు పెట్టినట్లయితే కొంతవరకు నాకు సక్సెస్ అయినట్టు. అలా చేసిన తర్వాత ఒకటి, ఏ పని చేయడంలో కూడా మనము ఎవరిని కూడా కించపరచకూడదు అన్నది మనం ట్రిగర్ చేయగలిగితే అక్కడ కూడా మనం సక్సెస్ అయిపోతాం. ఇవి 2 చోట్ల సగం సక్సెస్ అయితే సగం వరకు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉంటాం. ఆ తర్వాత సగం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు శానిటరీ వర్కర్స్ అని లో అపాయింట్ చేస్తున్నారు. కొన్ని రోజులు చేసి దాన్ని వదిలేస్తున్నారు. ఓకే, ఎందుకంటే ఊర్లో మనం ఇల్లు ఎంత నీట్ చేస్తాం కానీ బయట రోడ్ చూడడం మనకు నామోషి. అది పోవాలి. విలేజ్ లో ఉంది అది. చదువుకోని వాళ్ళే, ఏ అవకాశాలు లేని వాళ్ళే అది చేయాలి అనేటువంటి ఒక థాట్ ని తీయాలి.
అంటే సమాన కార్మిక హక్కులు ఉంటాయి కదా, ప్రౌడ్ టు బి వర్కర్ అన్న ఫీలింగ్ మార్చాలి మనం. అది మీ ద్వారా కూడా ఖచ్చితంగా అది వచ్చిన రోజు అందరు పని చేస్తారు. ఎవరు కూడా పనిలో ఏ పని ఉన్నా కానీ అందులో నామోషం ఉండకూడదు. అది నేను నామోషం ఉండకుండా పని చేయాలి. ప్రౌడ్ టు బి వర్కర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ పని అయినా కానివ్వండి. ఏం చేస్తామండి, ఒక 30 ఏళ్ళు పని చేస్తాం, తర్వాత చచ్చిపోతాం. ఆ 30 ఏళ్ళు ఏం పని చేసినామా వెనక చూస్తే మనం హ్యాపీగా చచ్చిపోవాలి, ఏం బాధపడకుండా, ఏం గ్యాప్ ఉంచుకుంటూ చచ్చిపోవాలి. అది నేను ఇది వచ్చిన సందేశం. ఓకే, థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ. ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఈ మన పరిచయ కార్యక్రమాన్ని తీసుకున్నట్లయితే ఎన్నో డిపార్ట్మెంట్ల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించగలిగేటువంటి అధికారం ఉన్నటువంటి వ్యక్తి మన గణేష్ గారు. ఈ నిరుద్యోగ సమస్య అనేది మొదట ఎక్కడ ప్రారంభం అవుతుందో అక్కడే దీన్ని కనుక మూలాలతో సహా పిగిలించినట్లయితే సక్సెస్ఫుల్ రేషియో, ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే ఉద్యోగం అనేటువంటి ఆలోచనలోంచి ఉపాధి, స్వయం ఉపాధి అనేటువంటి అంశాలని కనుక పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్క యువకుడు ఆలోచించినట్లయితే ఈరోజు ఉద్యోగమే పరమావధి అనేటువంటి అంశాల నుంచి మేమే ఒక 10 మందికి ఉద్యోగాన్ని కల్పించగలం అనేటువంటి విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకువెళ్ళగలిగేటువంటి అవకాశాలని మనం ఈరోజు చర్చించుకున్నాం. ఈ విషయంలో మన గణేష్ గారిని పర్సనల్గా ఆలోచించినట్లయితే తన చిన్న వయసులోనే, కేవలం 2.5 సంవత్సరాల వయసులోనే తన తండ్రిని కోల్పోయి ఊహించినటువంటి దర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ హాస్టల్లో చదువుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఎప్పటి వరకు కూడా అంటే అప్ టు 10th ఇంటర్ వరకు ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉన్నటువంటి గణేష్ గారు ఊహించని స్థాయిలో అనేక రకాలైనటువంటి అచీవ్మెంట్స్ని అందుకుంటూ కేవలం ఒక మోటివేషన్, సపోర్ట్ ఇచ్చేటువంటి ఒక మాట ద్వారానే ఈరోజు ఈ స్థాయికి ఎదగాడు అని చెప్పడానికి తను ఏ విధమైనటువంటి వెనకంజ వేయకుండా మనకు ముందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చారు. కావున ఇటువంటి మన గణేష్ గారిని ఒక ఆదర్శంగా తీసుకోవడానికి మనం ఏ విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని ఈ మన పరిచయ కార్యక్రమం సందర్భంగా అనుకుంటున్నాం. ఈరోజు మన గణేష్ ద్వారా వచ్చినటువంటి ఈ మన పరిచయ కార్యక్రమం రేపు మరొక ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుసుకుందాం.